ఫస్ట్ ఇయర్ సబ్సిడీ 35%. ఎస్సీ ఎస్టీ అని ఇది ఫస్ట్ క్రాప్ 8 months తర్వాత ఇయర్కి 3 crops వస్తాయి. మినిమం 2 lakhs సబ్సిడీ. అన్న నమస్తేనా సార్ తీవాలి ఆ పాండ్ పెట్టుకోవడానికి ఎంత అవుతుందమ్మా? ప్రాజెక్ట్ కాస్ట్ 25,000 దానికి ఇస్తాం మేము. మామూలుగా ఖర్చు ఎంత వస్తుంది? మామూలుగా అయితే మనకి ఉపదాన పని 100 డేస్ అందులో కూడా ఇది ఒక్క గుడిపట్టుకు 17 గ్రౌండింగ్ చేశారు మేడం. ఒక ఇంగ్లీష్ కుకుంబరు, తర్వాత ఇప్పుడు రకరకాల పంటలను వేస్తున్నారు. 10 సెంట్లు ఉంటుంది మేడం మొత్తం అంతా కూడా. అది 10 సెంట్లు మొన్న దాంట్లో ఒక్క క్రాప్కే 95,000 వచ్చింది విత్ ఇన్ 80 days. ఇంగ్లీష్ కుకుంబర్లో అంటే అవే క్రాప్ అయినా లేకపోతే వేరే ఏదైనా నర్సరీ పెట్టినారు, టమాటో పెట్టినారు, పూలు పెట్టినారు, వాళ్ళ ఇష్టం మేడం. ఇంగ్లీష్ కుకుంబర్ పెట్టిన వాళ్ళకి బాగా వచ్చింది. ఇప్పుడు బీన్స్ 10 సెంట్ల స్థలం కావాలి అంతే మేడం. 13 అయితే ఇంకా ఎనఫ్ మేడం. 13 సెంట్లు టెంపరీగా పెట్టుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? 3,22,000 అవుతుంది మ్యామ్. MIDH నుంచి 50% సబ్సిడీ వస్తుంది. ఇంకా 50% సెల్ఫ్ సహకారంతో రుణ సహకారం లోన్ ఇస్తాం రీపేమెంట్. బైబ్యాక్ మేడం ఇక్కడ ఇంగ్లీష్ కుకుంబర్ అయితే 33 రూపాయలతో ప్రతిరోజు అమ్మినారు మేడం. వాళ్ళు కూడా రైతులు ఏం చేస్తారంటే ఈరోజు ఒక రైతు రేపు ఒక రైతు అట్లా హార్వెస్టింగ్ చేసినారు. అంటే అందరూ ఒకేసారి హార్వెస్టింగ్ చేస్తే వీళ్ళు వెండర్స్ రేట్ తగ్గిస్తారని చెప్పేసి డే బై డే వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇప్పుడు మన జిల్లాలో ఎన్ని జరిగినాయి? 17 గ్రౌండింగ్ అయినా మేడం. అన్లిమిటెడ్ ఇది అన్లిమిటెడ్ మేడం. అన్లిమిటెడ్ 50% సబ్సిడీ. లేడీస్కి అయితే ఇంకా ఎక్కువ మనగా క్లస్టర్ ఫామ్ అయితే ఫ్యూచర్ లో మార్కెట్ ఇప్పుడు ఒకే విలేజ్ లో ఒక 10-15 వచ్చినాయి మేడం. వాళ్ళకి మార్కెటింగ్ ఇబ్బంది ఉండదు. కంబైన్డ్ గా కూడా కలిసి పెట్టుకోవచ్చా? 10% లోన్ ఇస్తాము. వాళ్ళు క్రాప్ మాట్లాడుకొని పెట్టుకోవచ్చు. సపరేట్ గా పెట్టుకోవాలి. కానీ ఒకే చోట అయితే ఒకే ఊర్లో అయితే వాళ్ళకి బైబ్యాక్ ఈజీగా మరి మనకి ఏమైనా టార్గెట్ ఇచ్చారా నియోజకవర్గాలకి? మాట్లాడండి, డౌట్స్ ఉంటే అడగండి. ఊరికేంది ఎవరో ఒకరు పెట్టాలి కదా. ఇక్కడ సబ్సిడీ ఉంది 50% లేదు 50% ఉంది. సబ్సిడీతో పాటు ఇప్పుడు ఓన్లీ ఇది చిన్న స్ట్రక్చర్, ఇది సన్నకాయ సబ్సిడీ ఉండేది చెప్పాలను. ఇప్పుడు సబ్సిడీతో ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఎలిజిబిలిటీనో చెప్పండి మాకు. 525 స్క్వేర్ మీటర్స్ కి ఎన్ని సెంట్లు స్థలం కావాలి మీకు? 13 సెంట్లు స్థలం కావాలి. అందుకైతే 50% సబ్సిడీ. అది మొత్తం యూనిట్ కాస్ట్ ఎంత? 3,22,000 లో 50% సబ్సిడీ. మిగతా దానికి మీరు ఏం ప్లాన్ చేయాలనుకుంటున్నారు? ఎస్సీజీ నుంచి లోన్. ఆల్రెడీ లోన్ ఉన్నోళ్ళకి మళ్ళీ దీనికోసమే ఇవ్వచ్చా? అంటే జీరో క్యాపిటల్. రైతు ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా చేసుకోవాలి స్వయం ఉపాధి అనుకుంటే జీరో క్యాపిటల్, అతి తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి. మరి ఇది ఎన్ని నెలల క్రాప్ పెట్టచ్చు దీంట్లో? 3 months నుంచి 6 months క్రాప్స్ వరకు పెట్టచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మీరు తలుపుల్లో పెట్టారా? తనకల్లో పెట్టారు. వాళ్ళకి ఎంత వర్కౌట్ అవుతుంది ఒక రైతుకి అందాజుగా? విజయ్ కుమార్ రెడ్డి అని ఒక రైతు ఆల్రెడీ ఒక దాంట్లో 95,000 తీసాడు మేడం ఇంగ్లీష్ కుకుంబర్లో. ఇప్పుడు బీన్స్ పెట్టాడు, అది కూడా క్రాప్ కటింగ్ స్టార్ట్ అయింది. ఒక ఆమె అయితే ఓన్లీ ఆకూరలు పండించి బీబీ అని ఆకూరలు పండించి ఆమె చేసుకుంటుంది. ఇంకొకరు కొత్తిమీర వేసారు, కొద్దిమంది క్యారెట్ వేసారు, ఇప్పుడు ఒక ఆయన క్యాబేజ్ వేసాడు. ఇట్లా వాళ్ళకి నచ్చిన పంటల మార్కెట్ వాళ్ళు చెన్నైకి లింక్ ఉంది మేడం వాళ్ళకి వెజిటబుల్స్. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు క్రాప్ పెట్టుకుంటున్నారు. బైబ్యాక్ కూడా మీరు అవకాశం ఇస్తారు. ఒకే ఊర్లో 4-5 ఉంటే బైబ్యాక్ ఈజీ.
నర్సరీ గ్రోయింగ్ లో కూడా సక్సెస్ అవుతుంది. వారి దగ్గర వేసారమ్మా. నర్సరీ గ్రోయింగ్ లో కూడా బాగా డిసీజ్ కాదు సార్, ఇప్పుడు వారి దగ్గర పెడతారు అది పెద్ద స్కీమ్, అది మళ్ళీ చేస్తుంది. దాంట్లో కూడా ఉంది, గారి దగ్గర పెట్టుకోవడానికి కూడా ఉంది. దాంట్లో సబ్సిడీ ఉంది. దాంట్లో కూడా హార్టికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తాం. వీళ్ళది సైట్ది ఏదో ప్రాబ్లం ఉంది వీళ్ళది కదా, సైట్ది ఎవరో కోర్టుకు పోయినట్లున్నారు. ఎంతమంది చేస్తున్నారమ్మా మీ గ్రూప్ పేరు? విశాల మహిళా సంఘం. ఎంతమంది? 16 మంది. ఎలా ఉంది సేల్స్? మీకు బైబ్యాక్ ఉందా? సేల్స్ అదే జూట్ సరిగా పోవడం లేదు మేడం, అంటే తెలియలేదు కదా బయట జనాలకి. ఆర్డర్స్ ఉంటే పోతున్నాయి మేడం, ఆర్డీటీ ఆర్డర్స్ ఉంది, బయట పెళ్ళిళ్ళకి అవి ఆర్డర్స్ ఇస్తాను మేడం. ఇప్పుడు బయట కొనే వాళ్ళు తక్కువ అవేర్నెస్. ఏం పడుతుంది ఇది? ఇది ఎంతమ్మా? 70 రూపాయలు. 70 రూపాయలు. వాళ్ళు జూట్ రేటు మేము దీన్ని కొంచెంగా హ్యాంగ్ చేసేది అట్లా పెట్టండి. ఇవి పెద్దవి కూడా లాంగ్ జిప్ లాంగ్ వస్తుంది మేడం. అట్లా ఇప్పుడు అంటే మోడల్స్ ఉన్నాయి మేడం, 25 మోడల్స్ కుడతాం మేడం మేము. ఇది ఏం పడుతుంది? ఇది 150. 150. రోజుకి ఎన్ని తయారు చేస్తారమ్మా? రోజుకి 20-25. ఒక్కొక్కరు అయితే మేమే కటింగ్ చేసుకొని మేమే కుడతాం మేడం. అట్లా ఒక్కొక్కరు 20-25. ఇప్పుడు మీరు ఎక్కడికి సప్లై చేస్తున్నారమ్మా? బయట మేము పోయి సేల్ చేస్తాం. ఎగ్జిబిషన్స్ కి అట్లా పంపిస్తున్నాం. ఎగ్జిబిషన్కి ఇట్లా స్టాల్ ఎక్కడన్నా పెట్టి అట్లా పెడుతున్నాం మేడం. బయట కూడా అమ్ముతున్నాం మేము, పెళ్ళిళ్ళకి అట్లా చాలా సేల్ చేసినారు. మేడం. సిననా నా డివేనా డబ్బులి. నాగేంద్ర నీతోనే పని, డబ్బులి. వ్యాపారం చేస్తాం. ఎన్ని ఉన్నాయమ్మా ఇవి? మా వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఈ మా మహిళలందరికీ. లేకపోతే ఏమైనా ఎక్కువ ఉన్నాయి? ఈ లంచ్ బ్యాగ్ యావో ఈ 20 రూపాయలకి ఒకటి తీసుకుంటారు. జనరేటర్ సపరేట్ ఉండే సంతకు కూడా తీసుకోవచ్చు, ఏముంది. మీకోసమే వ్యాపారాలు అవి పెట్టు. 13 సెంట్లు 15 సెంట్లు పెట్టమ్మా. ఓకే అమ్మా, అందరికి ఒకటి తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. చూద్దాం ఏం చేయాలా ఏమనేది. బైబ్యాక్ మీ స్థలం ఇష్యూ ఒకటి ఉంది, అది కూడా తిరుపతి చాలా సార్లు మాట్లాడినాడు. నేను పొజిషన్ సర్టిఫికేట్ అయితే ఇప్పించినాను, మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోయినారంట, దాన్ని మాట్లాడతాను. మీ రోడ్డు కూడా వేస్తున్నాం మొత్తం మండలం కలిపి. ఎక్కడ ఎంతమంది చేస్తారు మీరు ఇవి? ఇది ఒకటి, ఇది ఎందుకంత జాయిన్ 4 వేస్తాను మేడం. ఇది నేను మెటీరియల్ తీసుకొని వచ్చి ఎట్లమ్మా? మెటీరియల్ తీసుకొని వచ్చి బయట నుంచి ఒక చోట ఏం క్లస్టర్ లాగా ఏం లేదా? ఈ మెటీరియల్ ఎక్కడ తెస్తారు? మీరు ఎంతమందితో చేపిస్తున్నారు ఇవి? చాలా మందితో చేపిస్తాను మేడం. శేషాపురము కలిపి ఒక చోట ఏం చేయరు. అంటే వీళ్ళు పీస్ వర్క్ ఇస్తారు మేడం ఇండ్లకి, వాళ్ళ ఇంట్లో ఉండి చేసుకుంటారు. ఇప్పుడు పీస్ వర్క్ ఇప్పుడు ఇది ఎంత పడుతుంది ఇచ్చే? నువ్వు వాళ్ళకి ఎంత ఇస్తావు? మేడం దీని సెట్ ఇది సెట్ ఇది ఎట్లా? ఏం సెట్ ఇది? ఇది ఒక సెట్. ఇప్పుడు ఇది పీస్ వర్క్ ఒక మనిషి ఎన్ని రోజుకి ఎన్ని చేయొచ్చు ఇవి? 10 చేయొచ్చు మేడం. రోజుకి ఒకటి ఎంత అవుతుంది? ఇది 20 రూపాయలు వాళ్ళకి ఇస్తారు. నీకు మెటీరియల్ అంతా మీకు ఎంత పడుతుంది? మాకు వచ్చేసి కేజీ ప్రకారం, క్లాత్ వచ్చేసి 600 పడుతుంది కేజీ. ఇంకా అది పూస్లు అవన్నీ రేటు కొట్టి కేజీ ప్రకారం ప్యాకెట్ ప్రకారం వస్తుంది. సేల్స్ ఎలా ఉందమ్మా? సేల్స్ బాగానే ఉంది. ఆర్డర్ వస్తుంది. ఎట్లా ఆర్డర్? ఎక్కడికి పోతుంది ఎక్కువ ఆర్డరు? బళ్ళారి, బెంగళూరు. ఇది పులిహారం కదా? ఇది పులిహారమా? పులిహారాలు లేవా? పూలారం ఉందమ్మా. ఇవన్నీ అవేనా? ఓకే. చిన్న చిన్న పూలారాలు ఉంటాయి కదమ్మా, ఫోటోలు వేసుకోరా. అవి కూడా చేయాలి మీరు పులిహారాలకు వేసుకొని. ఎంత ఇది? 400. ఒక టీపా నాగేంద్ర? ఆయన ఏడో ఉంటాడు తప్పించి. బట్ ఆ శశి ఇది రామారావు గారి విగ్రహానికి సెట్ చేసి వేయి. ఇది ఏదో కొనండి. ఏం మేడం?
సద్రోట్లో ఇది నారాయణ స్వామి అన్న మాధవనాడు వీళ్ళు రమ్మన్నాడు షుగర్ ఇవి ఎంత ప్యాకెట్? 50 రూపాయలు. సేల్స్ ఎక్కడికి పంపిస్తారు మీరు? రోజుకి ఎన్ని చేస్తారు? మీరు కూడా పీస్ వర్క్ ఇస్తారా, మీరే చేస్తారా? మేమే చేస్తారు. ఒక కేజీకి ఎన్ని రోట్లు తయారవుతాయి? 1 కేజీ పిండి ఎంత? 40 రూపాయలు కేజీ పిండి. హైజీనిక్ గా చేస్తుంది మేడం అక్కడ అంతా కూడా. పెట్టుకోవచ్చు. ఫోటో తీయనా కొంచెం అట్లా. ఇవన్నీ ఒక టైప్ రొట్లేనా? ఏం సద్ద రొట్లే? అన్ని సద్ద రొట్టెలు. ఇంకే రకాల రొట్టెలు చేస్తారు మీరు? ఈ జొన్న రొట్టెలు ఏంటి ప్యాకెట్ ఒకటి? 50 రూపాయలు. ఇవి కొంచెం టేస్ట్ ఉంటాయి తినేకి. సద్ద రొట్టెల సజ్జ ఉండవు, జొన్న ఉండవు. ఇదేనా? ఇడున్నాయి ఇదా ఎన్ని వస్తాయి? 500 కన్నీ అన్ని పట్టు ఇచ్చే అందరు తల కూడా తినండి. షుగర్ పేషెంట్. సరే చూపిల్లారు. వీళ్ళు ఏ గ్రూప్? మీ గ్రూపు ఎలా ఉంది? గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరఫున మీకు సపోర్ట్ ఎలా ఉంది? డిపార్ట్మెంట్ తరఫు సపోర్ట్ ఏమన్నా ఆర్డర్స్ ఇప్పిస్తున్నారా? అంటే బ్రాండింగ్ కి రావాలి మేడం. బ్రాండింగ్ వస్తే బ్రాండింగ్ పెట్టండి. అదే ఎఫ్ఎఫ్ఎస్ఎల్ లైసెన్స్ అవన్నీ కూడా చేయించినారు. ఇప్పుడు బ్రాండ్ ఒకటి పర్మిషన్ తీసుకొని డిజైన్ చేసి ఏమేమి చేస్తారక్క? సంతల్లో కూడా తీసుకుపోతారక్క? ఇది మామిడేనా? మామిడి సార్ ఇప్పుడు 1 కేజీ. ఇది ఇది ఎన్ని కేజీలు? 5 కేజీలు. నిమ్మకాయ ఇది 5 కేజీలు కాదనుకుంటా. ఎలుక్కాయ అంటే మన పాగోడలో దొరుకుతాయి. తెలుసు మన కర్ణాటకలో. ఇది తెలుసు మా ఏరియాలో అవే తినేది. ఇది ఇది ఎన్ని కేజీలు? 6 కేజీలు. కేజీ ఎట్లా? కేజీ 200 గురికాయ. మీకు ఎంత పడుతుందమ్మా? మీరు ఎక్కడి నుంచి చేస్తారు రా మెటీరియల్? రా మెటీరియల్ మా మామిడికాయలు కానీ ఎలిక్కాయలు కానీ ఏడ తీస్తావమ్మా? మార్కెట్ లో కొంటావు. మామిడికాయలు అవన్నీ మన ఏరియాలోనే దొరుకుతాయి. చింతకు కూడా ఇక్కడ దొరుకుతుంది. తీసుకొస్తారు. గోంగూర ఇది మా పండుకరం ఎంతో? ఎంత ఇది? 6 కేజీలు ఉందండి. 1200 ఇప్ప 1200 పడు పడు. ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే అంతా కూడా పంపించి పబ్లిసిటీ అయితే చేసాం మేడం. ఇది ఈ స్టేజ్కి వచ్చింది మేడం. ఒక 3 ఏళ్ళ కష్టం. ఇప్పుడు వీళ్ళకు ఎనర్జీ ప్రోటీన్ గుడ్ లైఫ్ బ్రాండ్, గుడ్ లైఫ్ బ్రాండ్ వాళ్ళకి అది లేదు. అది వాళ్ళకి ఊరగాయల వాళ్ళకి లేదు. ఇది వస్తే మనం ఇంట్రడ్యూస్ చేసే ఈజీ బ్రాండెడ్ ఉంటే ఇంట్రడ్యూస్ చేయడానికి బాగుంటుంది. ఇదేం ప్రోటీన్ పౌడర్ సార్? ఏంటో రాగిలోనే మేడం. వాళ్ళు డిఫరెంట్ చేస్తారు మేడం. జావకా ఇది? జావాని మేడం అన్ని కూడా. ఎలా ఉందమ్మా సేల్స్? బైబ్యాక్ ఎట్లా మీకు? ఎంతమంది చేస్తారు మీరు? మేడం దీనికి 10 మంది ఉంటారు మేడం. ఒకే చోటే చేస్తారా? లేదు మేడం, ఇది ప్రోడక్ట్ ఒక చోట, ఇది వేరే చోట. ఇది పరిగిల మేడం, ఇది వుడ్కూరులో. ఇది వుడ్కూరు, అది పరిగి హెడ్ క్వార్టర్స్ లో చేస్తారు. ఒకే చోట, ఒకే క్లస్టర్. త్రూ మన డిపార్ట్మెంట్ ద్వారానా లేకపోతే ఇండివిజువల్ గా చేస్తారు? ఇండివిజువల్ గా చేసుకుంటారు. వాళ్ళకి లోన్స్ అన్ని కూడా మనం ఇప్పిస్తాం మేడం. అంతా కూడా సంఘంలో కానీ వాళ్ళకి బ్రాండింగ్ ఏది ఉన్నా కూడా వాళ్ళ సపోర్టింగ్ పిఎంఎఫ్ఎంఈలో లోన్ గా బైబ్యాక్ చేసేలా. బైబ్యాక్ అంటే వచ్చిందమ్మా? ఓకే. మరి ఇంకా ఈ సూపర్ 6 పథకాలన్నీ వచ్చాయా? గ్యాస్ వచ్చిందా? ఫ్రీ బస్ ఎక్కుతున్నారా? ఇప్పుడు బస్సులోనే వచ్చినావా? వెరీ గుడ్. ఫ్రీ బస్ వచ్చినావా? తల్లికి వందనం. తల్లికి వందనం వచ్చింది. ఫ్రీ బస్ ఎక్కినావు. గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి. మరి పని ఉంది. రోజుకి ఎంత మాత్రం మీకు వర్కౌట్ అవుతుంది? ఓకే. గవర్నమెంట్ ద్వారా లోన్ వచ్చింది. డిపార్ట్మెంట్ ఎప్పుడప్పుడు మీకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఏ విధంగా చేయాలనేది చెప్తున్నారు. సూపర్ 6 పథకాలు వచ్చినాయి. హ్యాపీనా? ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కరిని ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి పని. అదే లక్ష్యం. ఇదేమ్మా పెనాయిల్.
ఎప్పుడు తెచ్చిలా నువ్వు నువ్వు మాత్రమే ఎంజాయ్ చేస్తే ఎట్లా పదండి వస్తా 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 ఇవన్నీ హోమ్ మేడే పదనా ఇవైతే అన్ని వర్కౌట్ అవుతాయి ఏంటమ్మా దేంతో తయారు చేస్తారు బెల్లము డ్రై ఫ్రూట్స్ అన్ని వేసింటారు హోమ్లీ ఫుడ్ చాలా బాగుందమ్మా హెల్తీ ఫుడ్ మేడం చాలా బాగుంది ఇదే మేడం రవ్వ లడ్డూను చాలా తినండి మేడం ఇది కానీ బాగుంటుంది అన్ని ఇది కొంచెం మీకు హిందూపూర్ బాగుపోతుందా ఇంట్లోనే అమ్ముతాను మేడం ఇంట్లోనే మీరు ఎంతమందికి పని ఇస్తారు మేడం 4గురికి ఇస్తారా మేడం కొంచెం ఇంకా పికప్ అయితే ఇంకా 10 మందికి కానీ ఇవ్వగలం మేడం మీరు ధైర్యంగా ఇస్తే మా ధైర్యం ఎందుకు లేదు మీకు సపోర్ట్ మేము ఎప్పుడు ఉంటాం అంటే ఇంకా సపోర్ట్ చేసి ఇంకా 10 మందికి కానీ 20 మందికి కానీ ఇవ్వచ్చు మేడం చేస్తామమ్మా ఇది టేస్ట్ బాగుంటుంది చూడండి ఇది ఊరకే స్పెషల్ మేడం అట్లు బియ్యంతో రెడీ చేపించి చేస్తాం నువ్వే బల్క్గా తీసుకుంటావు ఓకే ఉందా బొరుగులు బట్టి ఉందా ఉంది సార్ ఇందుకు పోయి వస్తాను ఆడ వేయించుకొని వస్తారు మేడం. పరిగింది సార్ కవర్కి ఎంతమ్మా ఇవి ఏం పర్వాలేదు ఎంత ఏం వద్దు మేడం నువ్వు వద్దంటే మేము తీసుకోవాలి కదా మీరు మేము తీసుకుంటాం తీసుకుంటాం చెప్పు మరి ఈ కవర్లు వాడకుండా మీరు వేరే కవర్లు వాడాలి అది ఓకే ఇది ఓకే ఇది అంతే ఇది ఎంత ఉందా జిఎస్ఎం ఎంత ఉంది సైంటిఫిక్ అంటే ఇది ఇంకొంచెం జిఎస్ఎం పెరగల నాణ్యత ఉండాలి కవర్ ఇది ఇంత చేస్తున్నావు హోమ్లీ ఫుడ్ పెడుతున్నావు ఆ కవర్ కూడా ఓకే ఓకే ఈ కవర్ మార్చండి మారుస్తారా ఓకేనా ఏమో లెక్కేసుకో ఇవి ఏం పర్వాలేదు లెక్కేసుకో ఉంది తీసుకోండి మళ్ళీ అట్లా కాదు కదా అటుకులాంటి ఆయన ఫేవరెట్ అనుకుంటా చూద్దాము లేదు మేడం చాలా బాగుంటాయి అది తీసుకున్నాం లేదు పెద్ద రొట్లు పడిపా ఇది మేడం కిందికి పోయింది. మీకు మాల్ పట్టును ఊటుకు రాయిపోయింది తినమానండి వద్దు మేడం బట్ అందరికి ఇచ్చేయమ్మా అందరికి ఇచ్చేయి ఏమ్మా హ్యాపీనా మందికి అంత గ్రూప్కి 50 లక్షల లోన్ వచ్చింది ఈ మొక్క ఒక్కదానికి 50 లక్షలు. ఒక్కదానికి 50 లక్షల లోన్ ఎన్ని మగ్గాలు ఉన్నాయమ్మా 5 మగ్గాలు మరి ఈ 50 లక్షలు లోన్ వచ్చిన తర్వాత మీరు హ్యాపీనా హ్యాపీనే మేడం చీరలు పోతానులే మేడం మార్కెట్ మార్కెట్ సబ్సిడీ రాలేదు మాకు చీరలు ఇంకా పెండింగ్ సీజన్లో కదులుతాయి మామూలుగా అన్ని స్టాక్ పెట్టుకోనల్లా ఇప్పుడు బెటర్ కదా ఇంకా పవర్ ఫ్రీ కూడా ఇస్తాం విద్యుత్ కూడా 200 యూనిట్స్ 500 యూనిట్స్ కూడా పెట్టాము తొందరలో అది కూడా క్లియర్ అవుతుంది అదే చీరలు 10 మంది ఉండాలి 10 ఇస్తాను మేడం 10 మందికి ఉపాధి ఇస్తున్నావు కదక్క మీరు ఒక్కొక్కరికి ఎంత మాత్రం వర్కౌట్ అవుతుంది వాళ్ళు రోజు డైలీ వేజ్ ఎంత పడుతుంది రోజు ఒక 500 వాళ్ళకి పడుతుంది 500 పడుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమి ఇది మీకు బ్యాంకులో ఇంట్రెస్ట్ ఎంతమ్మా బ్యాంక్ ఇంట్రెస్ట్ వాళ్ళకి 35% సబ్సిడీ ఉంటుంది పిఎం ఈజీబీ ఓకే మేమైతే ఇంకా బ్యాంకులోనే పోయి ఈ చీర నేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అక్క రోజు ఒక రోజు పవర్లూమ్ హ్యాండ్లూమ్ కాదు పవర్లూమ్ పవర్లూమే ఇప్పుడు ఇదెంత పాలిస్తారు ఇదెంత 2000 అది ఇది 2000 ఇది దీనికి దానికి ఏమా అంటే జరీనా లేకపోతే ఓకే ఇవన్నిట్లోనే యాద బాగుంది చెప్పు నువ్వు చెప్పు కొన్ని ఇస్తారు చెప్తే ఇది కొన్ని నేనేం చెప్తా అడగాలని దీనిలో బాగున్నాయి చెప్పమంటే నేను ఇదే చెప్పినానక మళ్ళీ లేదు మిమ్మల్ని అడగల మనం చెప్పింది కాదు, అన్న చెప్పినాడు అడుగుదాం ఉన్నాడు ఒకరికి తెలియకుండా ఒకరిని అడిగినాను అందరూ దాని మీద చెప్పినారు ఎట్లా ఒకరికి తెలియకుండా ఒకరిని అందరినీ అడిగినాను అందరూ దాని మీదే చెప్పినారు బేబీ ఒకటి చెప్పలేదు అడగలే ఉంది శారీ కాంబినేషన్ బాగుంది అని అంతే అది ప్యూర్ పవర్ లూమ్స్ లోనే ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది కాదు తల్లి కాదు హాఫ్ మిక్స్ పవర్ ఓకే బాగుందమ్మా 4000 అంట పెట్టమ్మా ఓకే థ్యాంక్ యూ నీట్గా లాటరీ వేసి అన్న లాటరీ వేసి ఉండే వాళ్ళందరికీ ఎవరికి ఎత్తే వాళ్ళకి ఇచ్చేయి
మధ్యాహ్నం రోజు మా సుమేల్ ఇవి బాగున్నాయి. లోపల పక్కలు కదా. అవును. ఇవమ్మా కాదమ్మా, ఇప్పుడు నిత్యావసర సరుకులు కూడా జిఎస్టీ నుంచి తగ్గాయి, 5% వచ్చాయి. మరి నిత్యావసర సరుకులు కూడా తగ్గాయి. మరి మీకు ఆ వేరియేషన్ కనిపిస్తుందా? జిఎస్టీ తగ్గడం వల్ల కొనేదానికి బెంగళూరుకే, కానీ మీకు జిఎస్టీ ఇప్పుడు నూనె కానీ పిండి కానీ అన్నీ తగ్గాయి కదా, దానివల్ల మీకు బెనిఫిటే. మీకు గ్యాస్ వచ్చిందా? గ్యాస్ వచ్చింది. ఫ్రీ బస్ ఎక్కుతున్నారా? ఓకే అమ్మా. కర్ణాటక బస్ ఎక్కుతామా? ఇదేమ్మా వినాయకునికి తినేది కాదు, సంకష్టం వస్తుంది మేడం. వినాయకుడికి చాలా ఆర్డర్ బాగుందా మీకు? మీరు ఎంతమందికి ఉపాధి చూపిస్తున్నారు? 20 మందికి 20 మంది. రోజు వాళ్ళకి ఎంత డైలీ వేజ్ ఎంత పడుతా ఉంది? 250 ఇస్తాం మేడం. వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ చేస్తారా లేకుంటే మీ దగ్గరికి వచ్చి చేస్తారా? యూనిట్లా, క్లస్టర్ లాగా. పని చేసి మన గవర్నమెంట్ తరఫున మీకు ఏం లోన్ వచ్చింది? వచ్చింది 3 లక్షలు 3 లక్షలు వచ్చినారు. 3 లక్షలు తీసుకున్నాము. ఫస్ట్ 40,000 ఇస్తాం మేడం. ఫస్ట్ 40,000 ఇస్తాం మనకి సీడ్ క్యాపిటల్ కింద, పిఎంఎఫ్ కింద. ఆ 40,000 స్టేజ్ దాటిన తర్వాత మళ్ళీ 3 లక్షలది 2 లక్షల వాళ్ళు ఎంత కంటే అంత ఇస్తాం. ఇమ్మా ఒక 500కి ఇమ్మా. మా వాళ్ళు టిఫిన్ చేయరండి. 500 అయిపోయినా ఇస్తుంది, తను ఇస్తుంది. అందరూ ఇళ్ళ కొనుక్కోపోండి. వాళ్ళకి తెలుసు ఏమి ఇవ్వాలని. ఈ కవర్ సిస్టమ్ని మార్చాలి సార్ మారుస్తుంది మీరు. ఈ సిస్టమ్ కాకుండా వేరే సిస్టమ్. అమ్మా ఈ కవర్ కూడా వాడకూడదు, నాకు వద్దది. నువ్వు చేతికి ఆ కవర్ కూడా మానేయాలి నువ్వు. క్లాత్ తేవాల్సిందమ్మా. రమ్మోన్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఎట్లన్నా మీరు మూర్తిని పిలిచి, ఏం బా ఎవరున్నారు ఈడ నాగేంద్ర, మూర్తిని పిలిచి ఆ కవర్లన్నీ నాతో ఇప్పించు. ఇప్పుడు వీటికి తెమ్మని మూర్తిని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడదాం, తీసుకురమ్మని. బాధ్యత పెరిగింది, అందుకు మీకే పులారాలు వేస్తాను. నాకేమొద్దు, మీకే పెరిగింది. కవర్ తీసేయి. జీవితాన వెలుగున్నది నమ్మకాన్ని పెంచుదా, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదా, గగనమెంత ఉరిమినా గిరికి చలనముందున, గంగ పొంగి పొరలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. ఆకులన్నీ రాలిన వేసవి వెంటాడిన, చినుకురాలకుండున చిగురు వేయకుండున, ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. పేదరికం కసరిన పెను చీకటి ముసలిన, వేల జనం మేలుకుంటే వేగువరాకుండున, అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం, పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం.
డిపార్ట్మెంట్ రండి. రామ్మా. మొత్తం మా పెరుగుడ కాన్స్టిట్యూన్సీలో మొత్తం 245 గ్రామాల్లో 200 గ్రామ సంఘాలు ఉన్నాయి మేడం. 245 గ్రామ సంఘాలు ఉన్నాయి. ఈ గ్రామ సంఘాల్లో 5 మంది లీడర్లు ఉంటారు మేడం. ఒక గ్రామ సంఘానికి 245 మేడం. ఉద్దేశంతో ఆ రోజు ఆ సంస్థని స్టార్ట్ చేశారు. తర్వాత అప్పటి 2000 సంవత్సరంలో మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రోగ్రామ్ మొదలు పెట్టారు మేడం. ఈ స్వయం సహాయక సంఘాలకి ఒక చరిత్ర ఉంది మేడం. ఈ రోజు వీళ్ళు 300 రూపాయలు పొదుపు చేస్తున్నారు, 400 చేస్తున్నారు, 100 చేస్తున్నారు, 50 రూపాయలు చేస్తున్నారు మేడం. పిడికేడు బియ్యం తోటి మొదలైంది మేడం ఈ సంఘం. పిడికేడు బియ్యంతో మొదలైనటువంటిది. ఆ రోజు మీటింగ్ పెట్టి సభ్యులందరూ కూడా సమావేశాలకు వచ్చి వాళ్ళు చైతన్యపరిచే క్రమంలో వాళ్ళు ఉత్త చేతులతో మీటింగ్ వస్తుంటే మీ ఇంటి నుంచి వచ్చేటప్పుడు పిడికేడు బియ్యం నుంచి అన్నం పెట్టినటువంటి సంఘాలు ఈ రోజు పొదుపు ఉద్యోగము రూపాయి పొదుపుతో మొదలుపెట్టి ముందు రూపాయి చేశారు మేడం. పొదుపు రూపాయి తర్వాత 10 రూపాయలు పొదుపు చేశారు. 10 రూపాయల తర్వాత 50 రూపాయలు పొదుపు వచ్చింది. ఈ రోజు వాళ్ళ శక్తి కొద్ది 300 కూడా ప్రతి నెల పొదుపు చేసుకుంటున్నారు మేడం. బ్యాంకులు ఎవరు కూడా వీళ్ళకి ఆ ఖాతా తెరవని రోజుల్లో, తర్వాత బ్యాంకులు ఎవరు కూడా రుణాలు ఇవ్వని రోజుల్లో వీళ్ళకి 5,000, 10,000 కానీ ఈ రోజు ప్రతి సంఘం కూడా కనీసం 10 లక్షలు, ఎక్కువ అంటే 20 లక్షల రూపాయలు లోన్ తీసుకొని క్రమం తప్పకుండా బ్యాంక్కి ఏం అవసరం ఉంది, ఎంత లోన్ కావాలా, తర్వాత లక్ష్మీదేవికి ఎంత అవసరం ఉంది, సావిత్రులకు ఎంత అవసరం ఉంది, ఒక సంఘం ఒక ప్రణాళిక చేసింది. ఆ ప్రణాళికలు చేసి ఆ సంఘంలో వాళ్ళకి 5 లక్షలు రావచ్చు, 10 లక్షలు రావచ్చు. దాన్ని మనం సిస్టమ్ లో మొబైల్ యాప్ లో ఆ ఏషియన్ ప్రణాళిక అనేది చేస్తాం. ఆ ప్రణాళిక చేసిన తర్వాత అది మన సిసి లాగిన్ లో నుంచి బ్యాంక్ ఏటీఎం లాగిన్ వస్తుంది మేడం. ఏటీఎం లాగిన్ నుంచి వాళ్ళు ఎక్కడైతే శ్రీనిధిలో లోన్ అడిగారా, తర్వాత ఉన్నతిలో లోన్ అడిగారా, బ్యాంక్ లో లోన్ అడిగారు కూడా దాంట్లో కాలం వస్తుంది మేడం. అది బ్యాంక్ లోన్ అయితే బ్యాంక్ మేనేజర్ పంపిస్తాం మేడం. ఉన్నతి అయితే డైరెక్టర్ గారికి వెళ్తుంది, శ్రీనిధి అయితే ఏజిఎం గారికి వస్తుంది మేడం. కాబట్టి ఈ లోన్ ప్రణాళికలు చేసుకున్నటువంటి 5 లక్షలు కావాలా, 10 లక్షలు కావాలా అయితే ఏదైతే ప్రణాళిక చేసుకుని ఉంటుందో ఆ ప్రణాళిక ప్రకారం వాళ్ళకి ఏ విధంగా ఎలిజిబిలిటీ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 10 లక్షలు తీసుకుంటారు మేడం. ఇంకా 50,000 అప్పు ఉంది. 50,000 అంటే 2 కంతులు ఉంటుంది మేడం. ఆ 2 కంతులు ఫ్రెష్ లోన్ ఇస్తారు. ఇది రుణ ప్రణాళిక చేసుకొని అందిస్తున్నాడు. ఇప్పటివరకు 150 కోట్ల రుణాలు ఇక్కడ అందించడం జరిగింది మేడం. మన నియోజకవర్గంలో ఇంకా ఇంకా మనకి ఈ 3 నెలల్లో ఇంకొక 50 కోట్లు రుణ ప్రణాళిక అమలు జరుగుతుంది మేడం. దాదాపు 150 అంటే 205 కోట్ల దాకా ఈ కాన్స్టిట్యూన్సీ వరకు రుణాలు ఉంటాయి మేడం. ఇందులో మేడం మనకి ఇప్పుడు శ్రీనిధి నుంచి అంటే వీళ్ళకి ఇమీడియట్ గా 48 అవర్స్ మొబైల్లో జిల్లా 200 దాంట్లో పిండి మిషన్ పెట్టుకున్నాను మేడం. నేను 2 లక్షలు తీసుకొని పిండి మిషన్ వేసుకొని మళ్ళీ ఇప్పుడు 15,000 దాకా తీసుకుంటాను ఆదాయం. 15,000 దాకా ఇంటి దగ్గరే ఉండి ఈ లోన్ ద్వారా మీరు 15,000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. పని చేసుకుంటా అది చేసుకుంటా 15 లక్షలు 15,000 ఇన్కమ్ మళ్ళీ చిన్న మా సంఘం నుంచి కూడా 2 లక్షలు ఆదాయం ఒప్పులు తీసుకొని ఇల్లు అది రెడీ చేసుకునే ఒప్పు చేసుకున్నాను. అది 8,000 నెల కట్టాను. నీకు వచ్చిన ఆదాయంతో ఆ పక్క ఇంటి లోన్ కట్టుకుంటే మీ ఫ్యామిలీ మీరు స్వయం ఈ కాలం మీద మీరు నిలబడుతున్నారు. 4,000 మిషనరీ ఇచ్చి కట్టాను మేడం. 8,000 2 లక్షలు తీసుకున్నాం కదా సంఘం నుంచి, దానికి 8,000 కట్టాను. బాగానే ఇంట్లో మా వాళ్ళని అడగకుండా డబ్బులు అడగకుండా మా ఖర్చులకు అన్నీ మేమే అందులో వచ్చారు. మీరు మరి మీకు ఏంటో వచ్చారు? బస్సు వచ్చినాం మేడం. ఫ్రీ బస్ మేడం. బాగా అనుకూలం చేస్తాను మేడం. గ్యాస్ ఫ్రీ, బస్సు ఫ్రీ బాగా మేడం. కొడుకు మేడం ఏం చదువుతున్నాడు? 7th క్లాస్ చదువుతున్నాడు. తల్లికి వందనం వచ్చిందా? వచ్చింది. తల్లికి వందనం వచ్చింది, గ్యాస్ వచ్చింది, ఫ్రీ బస్ వచ్చింది, నీకు ఉపాధి వచ్చింది. బాగానే చేస్తాను. రైతు అప్పుడు మేడం
మీకు భూమి ఉందా? భూమి అన్నదాత సుఖీభావ వచ్చిందా? అమ్మా మేడం వచ్చింది మేడం. అన్నదాత సుఖీభావ వచ్చి అంటే హ్యాపీనా? మీ గ్రూప్ అంతా బాగా చూసుకోవాలి. మీకు బాధ్యత ఉంది ఇప్పుడు బాగా. ఓకే, థ్యాంక్ యూ. మేము ఫస్ట్ 2004లో సంఘంలో చేరినప్పుడు మాకైతే ఏమి సంఘం అంటే కూడా తెలిసేది కాదు. బ్యాంక్ దగ్గరికి వెళ్తే సైన్ చేయాలంటే కూడా ఎంతో భయము, ఎంతో దిగులుగా ఉండేది. మళ్ళీ ఆ సంఘంలో చేరిన తర్వాత కొన్ని ట్రైనింగ్ తీసుకొని సారోలు వచ్చి మాటలు ఆ సంఘంలో 10 మంది కలిసి మా సాధ బాధలన్నీ తెలుసుకొని ఏం కావాలి అని అనుకొని ఏదైనా ఉండిందే ఫస్ట్ 10,000 రూపాయల దాకా లోన్ తీసుకున్నాము. మేమైతే ఫస్ట్లో 50 రూపాయలు పొదుపు కట్టుకునే వాళ్ళము. కట్టుకుంటూ ఉన్నదాన్నే ఒక సభ్యురాలకి ఎవరికి అవసరం ఉంది అని తీసుకొని అప్పు తీసుకొని ఆదాయం పెంచుకుంటూ ఉండేవాళ్ళము. అదేవిధంగానే బ్యాంక్లో ఫస్ట్ 10,000 వచ్చింది, మళ్ళీ 25,000 వచ్చింది, మళ్ళీ 50,000 వచ్చింది. అట్లా మొత్తం ఇప్పటి దాకా అయితే 6,50,000 దాకా బ్యాంక్ అప్పు పొందాను. శ్రీనిధి అప్పు 1,00,000 రూపాయలు పొందాను. ఇంటర్నల్ అప్పు అయితే ఎప్పుడు అవసరమో అప్పుడు పొందుతూనే ఉన్నాము. మేమైతే అంగడి వ్యాపారం చేసుకుంటున్నాము. చికెన్ కొట్టు ఉంది. చికెన్ కొట్టులోనూ మాకు దాదాపు ఆదివారం అంటే 1.5 క్వింటాల్ దాకా చికెన్ పోతుంది. మాకు వ్యాపారంలో అయితే 20,000 దాకా లాభం వస్తుంది. అప్పుడైతే ప్రతిదానికి మా ఆయన అడగాల అనే ఆలోచన ఏ చిన్నదానికైనా వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళము. ఇప్పుడైతే మేము ఏం చెప్తామంటే మా ఆయన ఏదైనా వ్యాపారం విషయంలో ఆలోచన చేస్తుంటేనే నువ్వెందుకు భయపడతావు, నా సంఘంలో లోన్ తీసుకుంటా, శ్రీనిధిలో 1,00,000 తీసుకుంటా, బ్యాంక్ లోన్ ఉంది, పొదుపు ఉంది, ఏదైనా నాకు ఫుల్ సపోర్ట్ ఉంది. అదే కాకుండా అప్పట్లో ఆలోచన ఏముండేదంటే మా పుట్టినింటి వాళ్ళు ఎవడొస్తారు, ఏదైనా సహాయం చేస్తారేమో అని ఆలోచన ఉండేది. ఇప్పుడు పుట్టినింటి వాళ్ళకే ఏదైనా ఆపద వచ్చిందంటే లక్షల్లో కానీ సహాయం చేసేది మాకు సంఘం సపోర్ట్ ఉందని నేను చెప్తున్నాను. అదే కాకుండా సంఘంలో ఉండేదానికోసము ఆర్థికంగా కాకుండానే జ్ఞానం అనేది కూడా మాకు ఎంతో ఎదుగుదల ఉంది. మేము 10th క్లాస్లో చదివాను, కానీ అప్పట్లో ఏది నాకు అంత అవగాహన ఉండేది కాదు. సంఘంలో చేరి ఈ సంఘాల లెక్కలు, ఈ సంఘాల బుక్స్ మేము సంఘంలో కలిసినప్పుడు మాట్లాడే తీరు, సారోళ్ళు ఏదైనా మీటింగు లీడర్గా ఉన్నాను కాబట్టి పిలిస్తే వెళ్తే అక్కడ మాకు వాళ్ళు చెప్పే జ్ఞానం ఎంతంటే 10th క్లాసు అంటే ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళంత జ్ఞానం మాకు వచ్చిందని అయితే నేను గొప్పగా చెప్పుకోగలుగుతున్నాను. ఏ విషయంలోనూ మేము తగ్గేది లేదంటూ మాకు గ్యాస్ ద్వారా కూడా ఇంట్లో గ్యాస్ అయిపోతే భర్త ఏమనేదంటే అప్పుడే కట్ చేసావా, అప్పుడే డబ్బులు అయిపోయా అనేది. అలా కాకుండా ఇప్పుడు మాకు ఫ్రీ డబ్బులు వేస్తున్నారు కాబట్టి గ్యాస్ అయిపోయిందనే ఆలోచన కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. బస్సులో వెళ్ళాలంటే భర్తను అడగాలి ఇంట్లో డబ్బులు. ఇప్పుడేం లేదు, ఆధార్ ఉంది కదా, మాకు ఎక్కడన్నా వెళ్ళాలన్నా హ్యాపీగా వెళ్తూ ఉన్నాం మేడం. ఏ విషయంలోనూ మేము తగ్గేది లేదు మేడం. ప్రతి విషయంలోనూ మాకు మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మాకు ఎంతో సపోర్ట్ ఉన్నారు. మాకు ఇక్కడ పెనుగొండ నియోజకవర్గంలో సౌతమ్మకు కూడా ఎంతో సపోర్ట్ ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ ముందడుగులో ఉంటాము. ప్రతి విషయంలో మేము చేసేది కాకుండా ఇంకా 10 మందికి అవకాశాన్ని ఇచ్చే కూడా మేము లబ్ధి పొంది ఉన్నామని తెలియజేసి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తామని మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏం పేరమ్మా మీ పేరు? చంద్రకళ. చంద్రకళ. వ్యాపారం ఏంటి? అంగడి చికెన్ కొట్టు ఉంది మేడం. అంగడి చికెన్ కొట్టు, చిల్లర అంగడి. చిల్లర అంగడి. ఎంత జరుగుతుంది వ్యాపారం? మాకు చికెన్లోనే సుమారు మేడం ఆదివారమే మాకు 5,000 దాకా అట్లా లాభం వస్తుంది మేడం. ఒక వీక్కి చిల్లర అంగడిలో దాదాపు మంత్లీకి ఒక 10,000 దాకా వస్తుంది. ఈ జిఎస్టీ రీఫార్మ్స్ వల్ల నిత్యావసర సరుకులు అన్నీ తగ్గాయి. మరి మీకు కస్టమర్లకు కూడా ఇప్పుడు పేస్ట్ కావచ్చు, సబ్బు కావచ్చు, ఇవన్నీ తగ్గాయి కదా, మరి ప్రజలకి అవేర్నెస్ వచ్చిందా మీకు? మరి ఇవి తగ్గడం వల్ల వ్యాపారం కూడా పెరిగిందా? పెరిగింది మేడం. మేము కూడా అది తగ్గిన రేట్ని బట్టే మేము అన్నీ కూడా సూపర్ జిఎస్టీ, సూపర్ ఇది అని మేము సేవింగ్స్ అని చెప్పే ఇది తగ్గిందనే విషయం తెలియజేసే ఇస్తున్నాం మేడం. మీరు ఇంకా చికెన్కి వచ్చినప్పుడు ఏం కవర్లు ఇస్తున్నారు? మేము మేడం ఇప్పుడు ప్రస్తుతానికైతే మామూలు కవర్లే ఉన్నాయి మేడం. ఇంక మళ్ళీ మారుస్తాం మేడం. మళ్ళీ లేదు, రేపటి నుంచి, ఈరోజైనా ఆదివారం, ఈరోజు శనివారం, రేపు ఆదివారం, రేపటి నుంచి ప్లాస్టిక్ కవర్లు కూడా వాడకుండా బయో ప్లాస్టిక్ ఏంటిది బయోడిగ్రేడ్ అంటే తొందరగా భూమిలో కరిగిపోయేటట్లు కవర్లు కూడా వచ్చాయి. మీకు ఆ కవర్లు కూడా తెప్పిస్తాను.
దయచేసి మీరు రేపటి నుంచి ఆ కవర్లే వాడండి. అవును మేడం, మేము ఇంకా మొన్నే ట్రైనింగ్లో విన్నాం ఈ మాట. ఎంపీడీ ఆఫీస్లో ట్రైనింగ్ ఇచ్చారు. అప్పుడే మా ఆయనకు కూడా ఇంటికి వచ్చి చెప్పాను నేను, మనం ఈ కవర్లు చేయాలన్నాడు. రా చూపించు, అదేందో చెప్పు మేడంకి, దాని గురించి నువ్వు చెప్పు. పట్టు ఓపెన్ చేసి చెప్పు, దానివల్ల ఏమి ఎలా అందరికి తెలిసింది. బయోడిగ్రేడబుల్ నుంచి యూజ్ చేయమంటే నాలుగు 5 కవర్లు పెట్టుకో. బయోడిగ్రేడబుల్ అంటే ఇందులో 180 డేస్ భూమిలో మెల్ట్ అయిపోతుంది. కాలుష్యానికి పర్యావరణ పరిరక్షణానికి ఎటువంటి హాని కలగదు. అందులో దీని నుంచి మంచి రిజల్ట్ కూడా ఉంది. 180 డేస్ భూమిలో మెల్ట్ అయిపోతుంది. ఇందులో కిరాణా షాప్కి, బట్టల షాప్కి, చికెన్ షాపులు, మళ్ళీ వచ్చి క్లాస్ సెంటర్లు, ఆల్ టైప్స్ కవర్స్ మన దగ్గర అవైలబుల్. ఎక్కడ దొరుకుతాయి? మొన్న కూడా అంబేద్కర్ సర్కిల్ కోటక్ మహేంద్ర బ్యాంక్ పక్కన మేడం ద్వారా మేము కూడా ఓపెన్ చేయడం జరిగింది రీసెంట్గా. దీనివల్ల పర్యావరణాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. అంతేకాకుండా మరి ఒక ప్లాస్టిక్ కరిగిపోవాలంటే మామూలు అయితే ఎన్ని ఏళ్ళు పడుతుంది? 1000 సంవత్సరాల పైన పడుతుందంట ఆ ప్లాస్టిక్ భూమిలో కరిగిపోవటానికి. కానీ ఇది 180 డేస్లో కరిగిపోతుంది. కాబట్టి అందరూ, నేను అనేది ఇప్పుడు ఎక్కువగా ఏ హాస్పిటల్కి వెళ్తున్నారంటే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తున్నారు. అనేక రకాలు మనము అగ్రికల్చర్లో కావచ్చు, మందులు ఎక్కువ వాడడం, ఈ ప్లాస్టిక్ వాడడం. మన పిల్లలకు కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇవ్వకుండా స్టీల్ వాటర్ బాటిల్స్ ఇవ్వండి, ప్లాస్టిక్ నిరోధించండి. మరి ఇలాంటివి ఏమంటారు పని టెక్నికల్గా దీని పాయింట్ ఏమంటారు? దీన్ని బయోడిగ్రేడ్. నాకు తెలుసు, నీతో చెప్పిద్దామని. బయోడిగ్రేడ్ కవర్లు వాడండి, అందరికీ మంచిది ఇది. ఓకేనమ్మా? మీరు కూడా చికెన్కి ఇదే ఇవ్వాలి మేడం. మేము అవి ఎక్కడ దొరుకుతాయి, ఎంత రేట్ అని కనుక్కొని కేజీ ప్రకారం హోల్సేల్గా తీసేసుకోవాలి. షాప్కి దీనికి రెండింటికి. నా పేరు నరసింహమూర్తి, కోటక్ మహేంద్ర బ్యాంక్ పక్కన, పెనుగొండ. నీ నంబర్ చెప్పు, రాసుకుంటారు. నంబరు 81868. మామూలుగా విజిటింగ్ కార్డ్ చెప్పు. కాంటాక్ట్ నెంబర్ 8186871669. పేరు నరసింహమూర్తి. అంబేద్కర్ సర్కిల్ కోటక్ మహేంద్ర బ్యాంక్ పక్కన, పెనుగొండ. ఎంత కేజీ? ఎంత కేజీ హోల్సేల్ 160 రూపీస్. ఎన్ని వస్తాయి దాంట్లో? సార్ సైజులు బట్టి 160 రూపాయలకి ఎన్ని కవర్లు వస్తాయి దాంట్లో? కేజీ కవర్లు 180 నెంబర్స్ వస్తాయి సార్. 180 కవర్లు ఉంటాయమ్మా. ఎంత పడుతుంది రేటు? 160 సార్. 160 దాదాపుగా మీకు 90 పైసలు పడుతుంది. 90-95 పైసలు పడుతుంది. సైజులు కొద్దీ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. నరసింహమూర్తి, కోటక్ మహేంద్ర పక్కన. ఓకే. బయట వాళ్ళందరికీ మార్పిచ్చిపోయి తీసుకుపోయి. మళ్ళీ అందరికీ నమస్కారం. ఇంకొకసారి నేను ఈ సంఘంలో ఉన్నప్పటి నుంచే పిల్లల్ని చదివించుకోవడం కానీ, పిల్లల విషయంలో ప్రతి చదువు వాళ్ళకి జాబ్ వచ్చే వరకు కూడా సంఘంతో లోన్లు తీసుకుంటూ కట్టుకుంటూనే ఉన్నాను. అదేవిధంగానే దీని లబ్ధితోనే ఒక 15 తులాలు బంగారం కూడా కొని ఉన్నాను. ఫస్ట్లో అయితే నాకేం బంగారం ఉండేది కాదు. ఒక 15 తులాలు బంగారం కొన్నాను. ఇప్పుడు 15 తులాలు బంగారం ఉందా? వెరీ గుడ్ అమ్మా. ఓకే, చంద్రకళని ఆదర్శంగా తీసుకోవాలి. చూడండి, పిల్లలు పెద్ద అబ్బాయిది డిగ్రీ అయిపోయింది, పెళ్ళి అయింది. వాళ్ళిద్దరు కూడా జాబ్ చేస్తున్నారు, భార్య భర్త. పెళ్ళి అయింది పెద్ద అబ్బాయికి, చిన్న అబ్బాయి కూడా బీటెక్ అయింది. మీతో పాటు 25 మందికి ఉపాధి చూపిస్తున్నారు. రోజుకు వాళ్ళకి ఎంత పడుతుంది తల్లి? 250 ఇస్తున్నాం మేడం. టైమింగ్ వాళ్ళకి ప్రొద్దున్నే 9:30కి వస్తారు మేడం. మధ్యాహ్నం భోజనానికి 1 అవర్
తీసుకుంటారు. మరి 2:30 ఏమేమి చేస్తావారమ్మా? మేము కజ్జికాయ, మోదకాలు, సద్దరు, హోమ్ మేడ్ ఫుడ్స్ చేస్తారు. హోమ్ మేడ్ ఫుడ్స్ హోమ్ మేడ్ చేస్తాము. ఫుడ్స్ చేస్తారు. ఆర్డర్ ఎలా ఉంది మీకు? బైబ్యాక్ ఎలా ఉంది? మేమంతా బెంగళూరుకే ఇస్తాం మేడం. పర్లేదు మేడం, మాకు బాగుంది. ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ వల్ల మీకు తగ్గిందా నిత్యావసర సరుకులు? కొంచెము పర్లేదు మేడం, ఇప్పుడు ఆదాయము బాగుంది. మేము దీనివల్ల ఒక ప్లేస్ కూడా కొన్నాం మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు పిల్లలు ఎంతమంది? ఒక పాప ఒక బాబు మేడం. ఏం చదువుతున్నారమ్మా? సీఏ చేస్తా అన్నారు మేడం. సిఏ. ఇంకొక ఇద్దరు సీఏ. ఇద్దరు సీఏలు చేస్తున్నారు. వెరీ గుడ్. మీరు ఇప్పుడు ఈ డాక్రా కావచ్చు, వెలుగు నుంచి డాక్రా నుంచి వెలుగు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సంఘంలో మెంబర్గా ఉన్నారు? 20 సంవత్సరాల నుండి ఉన్నాను. 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి మీరు మెంబర్గా ఉండి ఉన్నాను. మీ స్వయం ఉపాధి మీరే, మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ పిల్లలు ఇద్దరిని చదివిస్తున్నాను. సీఏ చేపిస్తున్నాం. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీకు గ్యాస్ వచ్చిందా? లేదు, ట్రైనింగ్లో ఉన్నది మేడం పాప. బాబు జాబ్ కాదు, గ్యాస్. గ్యాస్ వచ్చింది. ఫ్రీ గ్యాస్ వచ్చిందా? వచ్చింది మేడం. ఓకే, థ్యాంక్ యూ. మాది సోమిందేపల్లి మండలం పందిపర్తి గ్రామం. పందిపర్తి గ్రామంలో ప్రగతి వివోక మొదటి అధ్యక్షురాలుగా ఉన్నాను. నేను గతంలో నా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. సంఘంలోకి చేరిన తర్వాత నా ఆర్థికంగా కూడా మా పిల్లలకి కూడా చాలా ప్రోత్సాహకంగా ఉంది. తర్వాత సంఘంలోకి చేరిన తర్వాత కూడా చాలా ముందరికి వెళ్తున్నాము. వివిధ రకాలుగా 4 సార్లు నేను లోన్ తీసుకున్నాను. 4 సార్లు లోన్ తీసుకున్నా. మొదట్లో 2 సార్లు లోన్లు తక్కువగా వచ్చినప్పుడు కూడా వ్యవసాయానికి పెట్టుకున్నాను. ఇప్పుడు తీసుకున్న లోన్లు మా పిల్లల చదువులకి, తర్వాత నేను ఆర్థికంగా ముందుకి వెళ్ళడానికి కూడా నేను కుటుంబిషన్ ఏర్పాటు చేసుకొని తద్వారా ఇంకొక 4 మిషన్లు తీసుకొని ఇంకొక 4 ఉపాధి కల్పించాలనే ఆశయంతో ముందరికి వెళ్తున్నాను. పిల్లల చదువులు అయితే చాలా బాగా చదువుకుంటున్నారు. నాకు కూడా నా సంఘంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసి నన్ను ముందరికి తీసుకెళ్తున్నారు. మా వారు కూడా షాప్ లేక కటింగ్ షాప్ పెట్టుకోవాలనేసి అక్కడే బాపనపల్లి కటింగ్ షాప్కి కూడా నేను నా సొంతంగానే 70,000 రూపాయలు నా చేతిని ఇంకా అతనికి ఇచ్చాను. చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మాకు ఫ్రీ గ్యాసు, ఫ్రీ బస్సు, పిల్లలకి తల్లికి వందనము, ఇవన్నీ ఎన్నో పథకాల ద్వారా మేము చాలా సపోర్ట్ చేస్తున్నారు మనకి ప్రభుత్వము. ఈ ప్రభుత్వాన్ని మనం ఎంతో రుణపడి ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దానికి మాకు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అసలు ఈ స్కీమ్ని నాంది ఎవరో తెలుసా? ఈ రాష్ట్రంలో ఈ మహిళా సంఘాలు ఏర్పాటు చేయాలి, ఈ స్కీమ్ని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు? నారా చంద్రబాబు నాయుడు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు సార్. నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తెలుసా మీకు అందరికి? అట్లయితే తెలుసు మేడం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలకు, నాతోటి మహిళలకు నా యొక్క ధన్యవాదాలు. మన డాక్టరా సంఘంలో నా పేరు వచ్చి కల్పన. మా ఊరు నాగలూరు. నేను ఈశ్వరి మహిళా సంఘంలో అధ్యక్షురాలిని. సంఘంలో చేరకముందు చాలా ఇబ్బందులు పడినాను అనమాట. తర్వాత 10 సంవత్సరాల నుంచి మా సంఘంలో చేరినాను. 10 సంవత్సరాల క్రితమే సంఘంలోకి చేరాను. 10 సంవత్సరాలు ఫస్ట్ లోన్ వచ్చి 50,000తో మొదలుపెట్టాను. ఇప్పుడు నా సంఘంలో నా లోన్ వచ్చి 2 లక్షల రూపాయలు అనమాట. ఫస్ట్ 50,000 నుంచి నా పిల్లల చదువులకు కానీ, మా ఇంట్లో ఇబ్బందులకు కానీ చాలా రకాలుగా ఉపయోగించుకున్నాను. అలాగే మన పెనుగొండలో మనకి ఏపీఎం సార్ కానీ, మన సీసీ మేడం కానీ, మనకి వెలుగు ఆఫీస్ నుంచి ఏ అవసరాలు కావాలన్నా మనకి త్వరగానే చెప్తున్నారు. అన్ని అవసరాలకి పరిష్కారాలు ఉన్నాయి. కానీ అవి ఉపయోగించుకోకుండా ఎక్కువగా మనము మైక్రో ఫైనాన్స్ అని అవి ఇవి ఎక్కువ చేసుకుంటున్నాము. అవి తప్పని నా ఉద్దేశము. అవన్నీ చేసుకోకుండా మనము మన సీసీ మేడంని కానీ, మన ఏపీఎం సార్ గారిని కానీ కలిస్తే మన పెనుగొండ వాళ్ళకైతే మన సారు, మన మేడం అయితే మనకు బాగా అందుబాటులో ఉన్నారు. మనకి ఏ ఇబ్బంది వచ్చినా, మనకు ఆర్థికంగా అవసరం ఉంది అంటే సార్ని కానీ మేడంని కానీ కాంటాక్ట్ చేసి
మన పరిస్థితి వివరిస్తే మనకు కావాల్సిన లోన్స్ అన్నీ శ్రీనిధి కానీ ఇంకా వేరే లోన్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. అన్ని సార్ వాళ్ళు చాలా వివరంగా చెప్తున్నారు. అలా అవి యూజ్ చేసుకోకుండా ఎక్కువగా మైక్రో ఫైనాన్స్ అని అవి ఇవి ఎక్కువగా ఇప్పుడు మనకి 90 పైసలు వడ్డీతో వస్తున్న రుణాన్ని వదిలేసి అనవసరంగా రూపాయి వడ్డీ అంటున్నారు, 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ కూడా కడుతున్నాము. అవన్నీ స్టాప్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. అలాగే నాకు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది. మా గ్యాస్ సిలిండర్లు, ఫ్రీ బస్సు, ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని నా ఉద్దేశము. అలాగే సవితమ్మక్క గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతగానో మనం రుణపడి ఉండాలని నా ఉద్దేశం. ఇప్పుడు నువ్వు ఎంతమందికి పని ఇప్పించాలనుకుంటున్నావు, ఎంతమందిని ఎంటర్ప్రెనర్గా వ్యాపారవేత్తగా చేయాలనుకుంటున్నావు అక్క? ఏంటి నువ్వు ఒక వ్యాపారవేత్తగా ఎంతమందికి పని కల్పించాలనుకుంటున్నావు అంటుంది మేడం. నాకు వీలైనంత వరకు సాయం చేస్తానక్క. ఇంతమందిని అని మనం చెప్పలేం కదా, మనకు చేతనైన సాయం అయితే చేయగలం. ఇప్పుడు మీరు రోజుకి ఏం సంపాదిస్తున్నారు? నేను ఒత్తులు వేసుకుంటాను. రోజుకి నెలకు ఎంత లేదన్నా 25,000 నుంచి 35,000 వరకు ఆదాయం చేసుకుంటున్నాను. మీరు ఒత్తులు దేవుని గుళ్ళో ఒత్తులు తయారు చేస్తారు, మీరు ఒక్కరే చేస్తారా? మొత్తం మా ఊరంతా చేస్తారక్క. ఊరంతా చేస్తారు. అవి ఎక్కడికి సప్లై చేస్తారు? హిందూపూర్కి బైబ్యాక్ కూడా ఉంది. సమస్య ఇంటి దగ్గరికే వాళ్ళు ఒత్తులలో వస్తారు. మీరు మరి మన సంఘాల తరఫున మీరు లోన్ తీసుకొని అధిక వడ్డీలకు పోకుండా తక్కువ వడ్డీతో మరి మీరే ఇంట్లోనే స్వయం ఉపాధి పని చేసుకుంటూ ఒత్తులు వ్యాపారం మీది. ఇంట్లోనే ఉండి ఇంట్లో పనులు చూసుకుంటూ మీ వ్యాపారం చేసుకుంటున్నారు. పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? ఒక అమ్మాయి 10th అయిపోయింది మేడం, ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. సెకండ్ అమ్మాయి రాంపురం ఎంజేపీ స్కూల్లో ఉంది, 5th క్లాస్. 5th క్లాస్కి ఎంజేపీ స్కూల్లో చదువుతుంది. ఇంకొక అమ్మాయి లాస్ట్ అబ్బాయి 2nd క్లాస్. ముగ్గురికి తల్లికి వందనం వచ్చిందా? వచ్చింది మేడం. గ్యాస్ వచ్చిందా? వచ్చింది. మరి ఇంకేం వచ్చినాయి? శ్రీశక్తి బస్ ఎక్కావా? శ్రీశక్తి వచ్చింది, అన్నదాత సుఖీభావ వచ్చింది, మా అమ్మకు పెన్షన్ వస్తుంది. వెరీ గుడ్. మొత్తం మన ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ నాకైతే వర్తించినాయి. నీకే కాదు అందరికీ వర్తించినాయి. నీతో పాటు అన్ని నీ ఇంట్లో అన్ని సెక్టర్స్ ఉన్నాయి. పెన్షన్ ఉంది, తల్లికి వందనం ముగ్గురికి వచ్చింది, ఫ్రీ బస్ వచ్చింది, అన్నదాత సుఖీభావ వచ్చింది. హ్యాపీ ఇంకంతా ఓకేనా? ఓకే మేడం. మరి నువ్వు ఇంకా ఒక 5 మందికో పని కల్పించాలి. వాళ్ళను కూడా నీలాగా ఇంట్లో ఉండి వ్యాపారవేత్తలుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలనేదే ముఖ్యమంత్రి గారి కోరిక. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వెన్నెల చంద్రన్న వందనాలో, వెన్నెల సరితమ్మకు వందనాలో, వెన్నెల చంద్రన్న చందనాలో, వెన్నెల సవితమ్మకు వందనాలో, వెన్నెల చంద్రన్న వందనాలో, వెన్నెల సవితమ్మకు వందనాలో, వెన్నెల ఆడపడుచు కష్టాలను వెన్నెలో వెన్నెల చూడలేక చంద్రన్న వెన్నెలో వెన్నెల సంగమనే ఆయుధాన్ని వెన్నెలో వెన్నెల మన చేతికి ఇచ్చినాడు. వెన్నెలో వెన్నెల అన్న చూపిన బాటలోనే వెన్నెల అందరము సాగిపోతామే. 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 వెన్నెల చంద్రన్న చందనాలో, వెన్నెల సవితమ్మకు వందనాలో, వెన్నెల చంద్రన్నకు చందనాలో, వెన్నెల సవితమ్మకు వందనాలో, వెన్నెల తల్లికి వందనమంటూ వెన్నెలో వెన్నెల పేదింటి ఆడబిడ్డకు వెన్నెలో వెన్నెల ప్రతి తల్లికి ఇచ్చెనమ్మ. వెన్నెలో వెన్నెల సంక్షేమ పథకాలెన్నో వెన్నెల అందరికీ పంచెనమ్మో. వెన్నెల సంక్షేమ పథకాలెన్నో వెన్నెల అందరికీ పంచేనమ్మో. వెన్నెల చంద్రన్న చందనాలో, వెన్నెల సవితమ్మకు వందనాలో, వెన్నెల చంద్రన్న చందనాలో, వెన్నెల సవితమ్మకు వందనాలో, వెన్నెల వడ్డీ లేని రుణాలిచ్చి వెన్నెలో వెన్నెల మన భారం అన్న మోసే. వెన్నెలో వెన్నెల కుటుంబాల ఆదాయం వెన్నెలో వెన్నెల లక్షలకు పెంచినమ్మ. వెన్నెలో వెన్నెల శ్రీనిధిలో అప్పు దొరికేనే వెన్నెల మన ఆదాయం పెంచినమ్మో.
నిధిలో అప్ప దొరికినే వెన్నెల మన ఆదాయం పెంచినమ్మో వెన్నెల చంద్రన్న చందనాలో వెన్నెల సవితమ్మకు వందనాలో వెన్నెల చంద్రన్నకు చందనాలో వెన్నెల సవితమ్మకు వందనాలో వెన్నెల ఆంధ్రనివా కాలువ ద్వారా వెన్నెలో వెన్నెల చెరువులన్నీ నింపెనమ్మ వెన్నెలో వెన్నెల అన్నదాత సుఖీభావ అంటూ వెన్నెలో వెన్నెల రైతు సేద తీర్చెనమ్మ వెన్నెలో వెన్నెల పండ్ల తోటలు పెంచెనమ్మో వెన్నెల కరువు పారద్రోలెనమ్మో వెన్నెల పండ్ల తోటలు పెంచెనమ్మో వెన్నెల కరువు పారద్రోలెనమ్మో వెన్నెల అన్న చూపిన బాటలోనే వెన్నెల అందరము సాగిపోదమే వెన్నెల అన్న చెప్పిన బాటలోనే వెన్నెల అందరము సాగిపోదమే వెన్నెల చంద్రన్న చందనాలో వెన్నెల సవితమ్మకు వందనాలో వెన్నెల చంద్రన్నకు చందనాలో వెన్నెల సవితమ్మకు వందనాలో వెన్నెల సంవత్సరానికి 3 సిలిండర్లు వెన్నెలో వెన్నెల గ్యాస్ బండ్లు తెంచనమ్మ వెన్నెలో వెన్నెల గ్యాస్ బండ్లు పంచనమ్మ వెన్నెలో వెన్నెల ప్రతి ఇంటికి ఇచ్చనమ్మ వెన్నెలో వెన్నెల స్త్రీ శక్తి పథకం ఇచ్చి వెన్నెలో వెన్నెల ఫ్రీ బస్సుల సౌకర్యం వెన్నెలో వెన్నెల ప్రతి మహిళకు కల్పించేనే వెన్నెల మహిళలకు అన్నైనాడే వెన్నెల ప్రతి మహిళకు కల్పించనే వెన్నెల మహిళలకు అన్నైనాడే వెన్నెల మహిళలకు అన్నైనాడే వెన్నెల మహిళలకు అండైనాడే వెన్నెల అన్న చూపిన బాటలోనే వెన్నెల అందరము సాగిపోదమే వెన్నెల అన్న చూపిన బాటలోనే వెన్నెల అందరము సాగిపోదామే వెన్నెల చంద్రన్న చందనాలో వెన్నెల సవితమ్మకు వందనాలో వెన్నెల చంద్రన్నకు చందనాలో వెన్నెల సవితమ్మకు వందనాలో వెన్నెల అందుకే మళ్ళీ మళ్ళీ మా పెనుగొండ నియోజకవర్గానికి మా సవితమ్మే మళ్ళీ మళ్ళీ మాకు ఎమ్మెల్యేగా కావాలా అందుకే మళ్ళీ మళ్ళీ మాకు చంద్రన్న మళ్ళీ మాకు సీఎంగానే రావాలి. మహిళా సంఘాలతోటి ముఖాముఖి ఏర్పాటు చేసుకోవడానికి మేడము ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరి తరపున. ఇంకా కొద్దిమంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉండాలి, వాళ్ళంతా కూడా వినాలి. మనకి ఇది ఒక పండగ రోజు లాంటిది. ఈరోజు మన బాధలు ఏమున్నాయో లేకంటే మనం ఎట్లా ఎదుగుతున్నామో అంశాలని చెప్తే వాళ్ళు శాసనాలు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ మహిళలకు ఏమి అవకాశాలు చేయడానికి అవకాశం ఉందో ఆలోచిస్తారు. అందరూ కూడా ప్రశాంతంగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ వచ్చేసి మన డబ్బులు మన లెక్కలు అనే ఒక యాప్ గురించి చెప్పడం మనకి ఇవ్వడం జరిగింది. అందులో ఒక 7 యాప్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో ఏమి అంటే మన వివరాలు, మన పేరు, మన ఊరు, మనము బ్యాంకుకి ఎన్ని డబ్బులు కడుతున్నాము, ఎంత డబ్బు మనకు వస్తుంది, మనం ఎవరెవరు మనకి డబ్బులు, ఎంతమంది గ్రూప్లో ఉండే ఎంతమంది డబ్బులు కడుతున్నారు, ఎంతమంది కట్టలేదు అనే ఒక ఇది మనకి ఏమైనా చెప్పాలి అంటే మనం ఆనిమేటర్ దగ్గరికి వెళ్ళాలి, లేదు అంటే బుక్ కీపర్ దగ్గరికి వెళ్ళాలి. అవేవి లేకుండా ఇప్పుడు మన చేతిలో ఒక మొబైల్ ఉంటే చాలు. దాంట్లో సూపర్ యాప్ అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మన ఇంట్లోనే మనము కూర్చోండే దగ్గరే మనం ఎంత డబ్బులు కడుతున్నాం బ్యాంకుకి, బ్యాంక్ వాళ్ళు మనకి ఎంత డబ్బులు ఇస్తున్నారు అనేది మనమే తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి చదువు వచ్చే వాళ్ళు చూసి చదువుకొని తెలుసుకుంటారు. చదువు రాని వాళ్ళకి స్పీకర్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత డబ్బులు పొదుపు కట్టినారు, ఎంత లోన్ తీసుకున్నారు అనేది కూడాను ఇక్కడ స్పీకర్ ఆన్ చేస్తే స్పీకర్లో కూడా వినిపిస్తుంది. చదువుకున్న వాళ్ళే కాకపోయినాను స్పీకర్ కూడా వచ్చింది. మేడం వారు అనుమతి ఇస్తే అది కూడా ఓవైడి ఓ పేరు, మీ సమూహం వివరాలు, సంఘం ఐడి, సంఘం పేరు, సంఘంలో చేరిన తేదీ, జీవనోపాధి. పొదుపు ఇంకా వడ్డీ.
శ్రీమతి కె కీర్తి కే గారు, మీ పొదుపు 11,500 రూపాయలు. శ్రీమతి కె కీర్తి కే గారు, మీ సంఘం వివరాలు. సంఘం పేరు అరుంధతి. సంఘం ఐడి 01252301301401030118. సంఘం ఏర్పాటు తేదీ సెప్టెంబర్ 10, 2018. మీ సంఘంలో మొత్తం సభ్యులు 10. సార్ ఇప్పుడు ఆన్ చేస్తుంది. ఇంకొకటి ఉంది సార్ గ్రూప్ వచ్చింది సార్ అది కే గారు, మీ సంఘంలో పొదుపులు 1,15,000 రూపాయలు. మీ గ్రూప్ అప్పు వివరములు. బ్యాంక్ లింకేజ్. పొందిన అప్పు 12 లక్షల రూపాయలు. అప్పు తీసుకున్న తేదీ ఫిబ్రవరి 28, 2024. మొత్తం వాయిదాలు 36. చెల్లించిన డబ్బు 7,45,277 రూపాయలు. చెల్లించిన వాయిదాలు 20. చెల్లించాల్సిన డబ్బు అప్పు నిల్వ 4,59,238 రూపాయలు. చెల్లించాల్సిన వాయిదాలు 16. థ్యాంక్ యూ అమ్మా. బాగుందా? ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు చెప్తామా? ఇది మన ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మొదలు పెట్టారమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మాది పరిగి మండలం పెద్దరెడ్డిపల్లి గ్రామం. అందులో మంజునాథ గ్రామ సంఘం, శ్రీమాత పొదుపు సంఘంలో సభ్యురాలుగా ఉన్నాను నేను. సభ్యురాలుగా ఉన్నాను. మన మహిళల గురించి ఆర్థికంగా ఎంతో ముందుకు పోవాలని మన సవితమ్మక్క చూపించే ఆదరణ కావచ్చు, ఆమె పోరాడే తత్వం కావచ్చు, మహిళలు ముందుకు వెళ్ళాలని ఆమె నాయకత్వంలో మన గ్రామ సంఘ సమావేశాల్లో కావచ్చు, మరి బ్యాంకు సార్వాలు కావచ్చు, వెలుగు సార్వాలు కావచ్చు, అలాగే సవితమ్మక్క నాయకత్వంలో ప్రతి ఊరున నాయకులు కావచ్చు ఇవాళ మన మహిళా సంఘ సమావేశాలకే వచ్చి మన మహిళలకు ఏ విధంగా పథకాలు ఉన్నాయో, స్కీములు ఉన్నాయో, కేంద్ర రాష్ట్ర స్కీముల గురించి, పథకాల గురించి కాకుండా మన పిల్లల భవిష్యత్ గురించి కూడా వాళ్ళు మన గ్రామ సంఘ సమావేశాలకే వచ్చి మనకు అన్ని విధాలుగా చక్కగా వివరిస్తున్నారు మేడం. అలాగే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ, స్కీములన్నీ చక్కగా మనకు అందిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలండి. 3 సంవత్సరాలుగా ఉన్నాను. ఫస్ట్ 10,000తో తీసుకున్నామండి. ఈరోజు ఒక్కొక్క సభ్యురాలు 1,20,000 వరకు తీసుకున్నాం మేము. అలాగే శ్రీనిధి రుణాలు కూడా తీసుకుంటున్నాము. అంతేకాకుండా ఈ సంఘ సమావేశాల్లో సార్ వాళ్ళు చక్కగా మాకు వివరిస్తున్నారు ప్రతి స్కీమ్ గురించి, ప్రతి పథకం గురించి. అందులో భాగంగానే నేను ఇవాళ పిఎంఈసీపీ లోన్, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా అక్షరాల 4,75,000 లోన్ తీసుకున్నానండి. నేను 4,75,000 లోన్ తీసుకొని ఇవాళ నేను ఎంబ్రాయిడరీ మిషన్ వేసుకున్నానండి. నాకు నేనే ఉపాధి కల్పించుకొని మరలా నేను ఉపాధి కల్పించుకున్న తర్వాత నేను 4గురికి ఉపాధి కల్పిస్తున్నానండి, పని ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు కోరిక ప్రకారం మనం పని చేసుకొని మనం 10 మందికి పని ఇచ్చే రకంగా అంతలాగా ముందుకు వెళ్ళాలని ఆయన కోరిక. మేము తగ్గేదే లేదు మేడం, మేము ముందుకు వెళ్ళాలని, మీ సపోర్ట్ మాకు ఉండాలని, అలాగే ప్రజల వద్ద పాలన అంకిత భావంతో పనిచేసే మన సవితమ్మక్కను మనకి ఇచ్చినందుకు, లీడర్గా మనకి ఇచ్చినందుకు మరోసారి నారా చంద్రబాబు నాయుడు గారికి మా మండలం తరపున, మా గ్రామం తరపున, నా తరపున, మహిళా శక్తి స్వరూపాల తరపున చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.
అదమ్మా ఇప్పుడు మీరు ఎంబ్రాయిడింగ్ మిషన్ పెట్టుకున్నారు. అవును మేడం. మీరు వేసుకున్న బ్లౌజ్ కూడా మీరు ఓన్ ఎంబ్రాయిడింగేనా? అవును మేడం. వెరీ గుడ్, చాలా బాగుంది. మీరు ఎంతమంది పని కల్పిస్తున్నారు? నేను తెచ్చి 2 నెలలే అయింది మేడం. అప్పటికే ఒక 3 మెంబర్స్కి నేను ఒకటి యూనిట్ మాదిరి రెడీ చేసుకున్నాను. ఆర్డర్స్ బాగున్నాయా? మేడం. దేనికి లేని డిమాండ్ దానికే ఉంటుంది. ఉంది మేడం. అదే ఎంత మంచి సెలెక్ట్ చేసుకున్నాం. మరి మీరు ఇప్పుడు మీకు ఇప్పుడు 2 నెలలు అయింటుంది అవగాహన వచ్చి, మరి ఇప్పుడు 2 నెలలకి మీ కాలం మీద నేను నిలబడడానికి మీకు గవర్నమెంట్ ద్వారా ఒక స్కీమ్ అందజేయడం, దాంట్లో మీకు లోన్ అందజేసాం. మరి మీకు ఇప్పుడు ఎంత మంత్లీ ఎంత వర్కౌట్ అవుతుంది? మీ ఇంటి దగ్గరే ఉండి మీరు 3 ఉపాధి చూపిస్తూ మరి ఇప్పుడు మీకు ఎంత వర్కౌట్? నేను రోజుకి దాదాపు 1000 రూపాయల వరకు నేను ఇంట్లోనే ఉండి మిషన్ దగ్గర వర్క్ చేసుకుంటున్నాను మేడం. సో నెలవారీ బ్యాంకుకి నేను డబ్బులు కట్టుకోవాలి. మిగతా నువ్వు ఇచ్చిన ఉపాధి ఇచ్చిన వారికి ఎంత వర్కౌట్ అవుతుంది? వాళ్ళకి దగ్గర ఇంకా స్టార్ట్ చేశాను మేడం. వాళ్ళకి నెలకి ఒక 5000 వరకు వాళ్ళకి పార్ట్ టైం పీస్ వర్క్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ నేను డిజైన్ చేస్తే వాళ్ళకి కుచ్చులు కావచ్చు, పాల్స్లు కావచ్చు, ఇంకా అన్నీ నేను వాళ్ళకే సరఫరా చేస్తుంటాను మేడం. వాళ్ళకే ఇచ్చి పంపిస్తాను. సో వాళ్ళు కూడా పార్ట్ టైం జాబ్ లాగా వాళ్ళు కూడా చేసుకుని వాళ్ళ చిన్న ఖర్చులు కూడా. నేను ఇంటర్ చదువుకున్నాను మేడం. ఇంటర్ చదువుకున్నాం, చాలా మంచిది. ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నది కూడా ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్, ఒక వ్యాపారవేత్త తయారు కావాలి, వారు 4 ఉపాధి చూపించాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. చాలా నేను ఎప్పుడూ నీకు సపోర్ట్గా ఉంటాను. మాకు కూడా మిమ్మల్ని అందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా రుణపడి ఉన్నాం మేడం. ఈ అంకిత భావంతో పనిచేస్తున్నందుకు మా మహిళల తరపున ఇంకా మహిళల్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాను మేడం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలండి. ఇది ఒక యూనిట్, ఒక పైలట్ ప్రాజెక్ట్లా ఉండాలి అని చెప్పగానే 2 రోజులే సమయం ఇచ్చా. మేడం మండల వైజ్గా పెట్టాలా లేదా నియోజకవర్గ వైజ్గా పెట్టాలా, మీరు ఏది చెప్తే అది మేము పెట్టడానికి మా డిపార్ట్మెంటు మేము ముందున్నాము అంటే ఫస్ట్ మీతో పెట్టమని చెప్పిన వెంటనే మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన పీడీ గారికి, అదేవిధంగా ఏపీడీ గారికి, మరి ఏసీ గారికి, ఈసీ గారికి, యానిమేటర్స్కి, ఎంఎస్ లీడర్ల గారికి, ఈఓ లీడర్లకు, అదేవిధంగా వేదిక పైన మరి ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ రమణన్న గారికి, అదేవిధంగా మరి స్టేట్ డైరెక్టర్ సోమశేఖర్ గారికి, వాల్మీకి డైరెక్టర్ మరి డివి ఆంజనేయులు గారికి, మరి ఇంకొక స్టేట్ డైరెక్టరు మరి వెంకటేష్ గారికి, మరి ఇంకో స్టేట్ డైరెక్టరు శ్రీనివాసులు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, నా విజయానికి కారకులైన నా సోదరి మరులకు మీకందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు. మీకందరికీ నా విజయానికి మన పెన్నకొండ మన సవితమ్మ అంటూ మీ భుజస్కంధాలపై వేసుకొని మా సవితమ్మకు ఓటు మీరు వేస్తూ ఓటు వేయించి గెలిపించినందుకు శిరస్సు వంచి మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల కింద కోరుకున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2020 అంటే చంద్రబాబు నాయుడు గారికి పొద్దుపోదు ఏదో చెప్తూ ఉంటారు అని అందరూ నవ్వుకున్నారు. ఆ 2020 ఏంటో నిరూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు హైటెక్ సిటీ అంటే ఇక్కడేంది కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, ఇక్కడేంది వస్తుంది అంటే ఈరోజు హైటెక్ సిటీ ఏంటో మనం ప్రత్యక్షంగా భావితరాల భవిష్యత్తు కోసం ఆ రోజు ఏర్పాటు చేసిందే ఈరోజు హైటెక్ సిటీ. మరి అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలను గౌరవించింది, మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చింది, మరి మహిళలకు కూడా ఆస్తిలో భాగం కల్పించింది అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితోనే మహిళా శక్తిని గుర్తించి మహిళలు ఏమైనా చేయగలరు, వాళ్లకున్న ధైర్యం, వాళ్లకున్న సమయస్ఫూర్తి, వాళ్లకున్న నిబద్ధత, వాళ్లకున్న నిజాయితీ,
మనం వాళ్ళలో బయటికి తీసుకురావాలి అని గ్రహించిన వ్యక్తే మన చంద్రన్న అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒకప్పుడు డాక్రా పెడితే మా సోదరులకి కొంతమందికి అప్పట్లో తెలియక చంద్రబాబు నాయుడికి ఏం పొద్దుపోదు, ఈ మహిళా సంఘాలు ఏంది, ఈ డాక్రా ఏంది, ఈ వెలుగు ఏంది, వీళ్ళు బ్యాగులు వేసుకునేది ఏంది, పెనుగొండకు పోయేది ఏంది, లోన్లు తీసుకొచ్చేది ఏంది, వాళ్ళు తెచ్చిన డబ్బులతో మనం సంసారం జరిపేదేమని చాలామంది ఆ రోజుల్లో మాట్లాడినారా లేదా అన్న? మీరు మాట్లాడినారా లేదా? మీరంతా మాట్లాడినారు కదా, వీళ్ళంతా మాట్లాడినారు. మళ్ళీ దాన్ని ఈరోజు ఏ కుటుంబంలో అయినా డాక్రా సభ్యులుగా లేని కుటుంబం లేదు, ఉందా గ్రామాల్లో? మరి ఈరోజు ఆ డాక్రా సంఘాల ద్వారా తీసుకొచ్చిన, ఇప్పుడు మనోళ్ళు అన్నోళ్ళే చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఆ డాక్రాలో ఉన్న లోన్ తీసుకురాపో, బయట మనం వడ్డీలు కట్టలేము, ఆ ఎరువులు తీసుకురావాలి, పిల్లలు ఫీజులు కట్టాలి, ఏమీ చేతిలో ఖర్చులు లేవు, డాక్రాలో అన్నా పోయి ఆ డబ్బులు తీసుకురాపో, ఆ వివోని అడిగో లేకపోతే అడిగని అంటున్నారా లేదా? ఈరోజు డాక్రా వల్ల మహిళలకు గౌరవం పెరిగింది, మీ బిడ్డల్ని మీరు చదివించుకోగలిగినారు. మరి సంసారం జరపడానికి వేడినీళ్ళకు చన్నీళ్ళు, చన్నీళ్ళకు వేడినీళ్ళు తోడుగా మారారు. అదే చంద్రబాబు నాయుడు గారి విజన్ అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఆయన తన భార్య ఎవరో తెలుసా? ఎవరామా? ఎవరు బిడ్డామా? అన్న నందమూరి తారక రామారావు గారి కూతురు. చదువుకుంది కానీ ఇంటికే పరిమితమైంది తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఆమెలో ఉన్న స్కిల్ గుర్తు చేశారు. అంటే ఆమె ఏమి చేయగలదు అన్నది ఆయన గ్రహించి తన ఇంటి నుంచే ఒక వ్యాపార వ్యక్తిని తయారు చేయాలని చెప్పే ఈరోజు హెరిటేజ్ కంపెనీకి ఓనరు. ఈరోజు టాప్ 5లో ఉన్న వ్యాపార వ్యక్తే మన భువనమ్మ. ఈ ఒక పక్క తను వ్యాపారం మొదలుపెట్టి వేలాది మందికి ఈరోజు ఉపాధి చూపిస్తున్నారు. మరి ఎన్టీఆర్ సేవ కావచ్చు, హెరిటేజ్ సంస్థ కరువు వచ్చినప్పుడు కావచ్చు, వరదలు వచ్చినప్పుడు కావచ్చు, ఒక మహిళ, ఒక స్త్రీ శక్తి ఆమెని గుర్తించి నువ్వు ఈ బాధ్యత తీసుకోవాలి అంటే నాకొద్దు, నాకు అవసరం లేదు, నేను వ్యాపారం చేయను అన్నారు. నువ్వు చేయాలి, నువ్వు చేయగలవు, ఇది సమాజానికి అవసరమని ఈరోజు ఒక మహిళా ఎంటర్ప్రైనర్ని తయారు చేశారు. అంటే మహిళ శక్తి గురించి తెలిసిన వ్యక్తి మన చంద్రన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ గ్రూపుల ద్వారా మీకు లోన్లు అందజేయటం, లోన్లతో పాటు ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలి. 2047 విజన్ 2020 అయిపోయింది. 2047 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, గాంధీ గారు కోరినట్లు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలు నెరవేర్చాలనే స్ఫూర్తితో ఈరోజు 2047కి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రైనర్గా అంటే వ్యాపార వ్యక్తిగా తయారు కావాలి. వాళ్ళు మరి కొంతమందికి ఉపాధి చూపించాలనే విజన్లో మనం ఉన్నాం. అమలు పరుస్తున్న కూటమి ప్రభుత్వం. మరి మన ఎవరు చంద్రన్న అయిపోయింది. మరి తాతగారి స్ఫూర్తితో, తండ్రి గారి అనుభవంతో, తల్లి క్రమశిక్షణతో, మహిళలంటే అపారమైన గౌరవంతో మహిళల్ని అన్ని రంగాల్లోనూ ఉండాలి, రాజకీయ రంగంలో ఉండాలి, ఉద్యోగ రంగంలో ఉండాలి, అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుండాలి, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని ఈరోజు మహిళలంటే అపారమైన గౌరవమైన వ్యక్తి మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు. ప్రతి నిమిషం ఎక్కడున్నా మహిళలు వచ్చినారు వాళ్ళకు ముందు ఇవ్వండి, వాళ్ళకు అవకాశాలు ఇవ్వండి అని చెప్పి ఎప్పటికప్పుడు మహిళలు గౌరవిస్తూ ప్రోత్సహించే వ్యక్తి మన యువగలం అధినేత, కాబోయే ముఖ్యమంత్రి మన నారా లోకేష్ బాబు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు స్త్రీ శక్తి అంటే ఏంటో
మనం నిరూపించాం. మనం ఏమైనా చేయగలం, వీళ్ళు అన్నీ చేయలేరు. 10,000 ఇచ్చి 3 నెలలు సంసారం నడపమంటే మనం నడపగలం. 1,00,000 రూపాయలు ఇచ్చి 1 నెలలో మన కోరికలన్నీ తీర్చి సంసారం నడపగలరా అంటే వాళ్ళు నడపలేరు. 1 గంట కూడా కాదంట. నిజాన్ని ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. ఎందుకంటే దయచేసి మనల్ని మనం గౌరవించుకోవాలి. ఏమి అన్నా, బంగారు కూడా మేము కొనగలం. ఈరోజు ఒక మహిళ చెప్పింది, మీరు మాకు ప్రోత్సహించి భుజం తడితే బంగారు కూడా కొనగలం. ఈరోజు ఒక మహిళ 15 తులాలు బంగారు కొనగలిగిందంటే మా పవర్ ఏంటో చూసుకో. మేము తగ్గేదే లేదన్న విషయం కూడా నేను మరొక్కసారి నీకు తెలియజేస్తున్నా. ఆయన భార్యను సర్పంచ్ చేసుకున్నాడు తెలుసా. కాబట్టి నేను తెలియజేసేది ఒక్కటే, మీతో ఈరోజు ఫ్రెండ్లీ మీటింగ్. మీ సమస్యలు తెలుసుకుందాం. మీకు ఎల్లవేళలా ఈ కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీకేమైనా సమస్యలు ఉంటే మీ సీసీల ద్వారానో, నాకు తెలిసి మన టీం అయితే బాగా పనిచేస్తూ ఉంది మరి. కాబట్టి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మీరు పర్సనల్గా కూడా నాకు ఇన్ఫామ్ చేయొచ్చు. నమ్ముతారో లేదో, ఏ బ్యాంకులో కూడా, ఇంటర్నేషనల్ బ్యాంకులు కానీ రికవరీ 100% ఉండదు. ఒక్క మన సంఘాల ద్వారానే 100% రికవరీ ఉంటుంది. ఎన్ని వేల కోట్లైనా ఏ ప్రపంచ బ్యాంక్ అయినా అప్పివ్వటానికి మనకే సిద్ధంగా ఉన్నాయి. అంటే మహిళలు ఏమైనా చేయగలరు, వాళ్ళు రీపేమెంట్ కూడా అలాగే ఉంటుందని తెలిసేనా. ఎందుకంటే మనలో ఉన్న శక్తి అది. కాబట్టి మనం కూడా ఇంకా కొన్ని సంఘాల్లో పేరు రాసేది కూడా రాని వాళ్ళు ఉన్నారు. దయచేసి దాన్ని కూడా మనం ఫోకస్ చేయాలి. మన ఇంట్లో బిడ్డల్ని కూడా మనం ఈరోజు ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఈరోజు అందరినీ మహిళల్ని ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి మీరు ఇదంతా రండి. నమస్కారం, రండి ఒక చేరేయండి ముందుకి. కాబట్టి నేను తెలియజేసేది ఒకటే, ఈ కూటమి ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి గారు మహిళా దినోత్సవం రోజు చెప్పారు, ఈ కూటమి ప్రభుత్వం రావటానికి నా సోదరి మరలే ముఖ్య కారణం. ఈరోజు వాళ్ళు భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ చంద్రన్న వస్తానే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుపడుతుందని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు ఓటేసి గెలిపించారు. అంటే ఏం సార్ వాళ్ళే అనే వేరే వాళ్ళు అడిగితే, మహిళలు సమయస్ఫూర్తి కలిగిన వాళ్ళు, ఏ సమయంలో ఏది చేస్తే తెలిసిన వాళ్ళు, మహిళలను అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకురావాలని తెలిపిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. మహిళల్ని ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మనము వాళ్ళు అసెంబ్లీ నడిపినప్పుడు అసెంబ్లీలో మహిళల్ని ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మీకు తెలుసు. అమరావతి రైతులు రాష్ట్రం కోసం, భావితరాల కోసం ఒక రాజధాని ఇచ్చారు, రాజధానికి భూములు ఇచ్చారు. వాళ్ళు మరి న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వెళ్తున్నప్పుడు ఏ విధంగా మహిళలు ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు. మాట్లాడితే బూతులు మాట్లాడేవారు, మహిళలపై కేసులు పెట్టేవారు. మరి ఇవన్నీ ఈ 18 నెలల్లో ఎక్కడన్నా ఉన్నాయా చెప్పండి? ఎక్కడే కానీ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మీటింగ్ పెట్టిన తర్వాత ఒక్కడే చెప్పారు, మహిళల్ని గౌరవించండి. మీరు గౌరవించే చేతగా కాకపోతే అసభ్యకరంగా మాట్లాడితే ఉపేక్షించే ప్రసక్తే లేదు. మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, తెలుగుదేశం పార్టీ కేడర్ కావచ్చు, కూటమి కావచ్చు అన్న విషయాన్ని మాకు దిశా నిర్దేశించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. తన మనవడి కోసమా, తన కొడుకు కోసమా? కాదు కదా. ఈ రాష్ట్ర భావి తరాల భవిష్యత్ కోసం ఈరోజు ఆయన కష్టపడుతున్నారు. ఆయన చూడని పదవి కాదు ఇది. ఈరోజు ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్ బాగుండాలి. ఈ కడిగిన తర్వాత దాన్ని బట్టతో తుడుస్తాం, మళ్ళీ దాన్ని పండగకి దించుతాం, కడిగి పెడతాం, ఇల్లు కూడా క్లీన్గా పెట్టుకుంటాం. మరి ఇంట్లో ఉన్న చెత్త తీసుకొచ్చి డ్రైవర్లు లేకేస్తాం. నేను చెప్పేది
మనమే చేయగలం. దయచేసి ఇక్కడ ఉన్న సోదరి మనందరికీ నేను తెలియజేసేది ఒకటే, పర్యావరణాన్ని కాపాడాలి, ప్లాస్టిక్ ని మనం నిషేధించాలి, ఇది మన బాధ్యత అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం. కాబట్టి నిజంగానే నాకు కూడా ఇది మంచి ప్రోగ్రామ్. చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాం, ఎప్పుడు వీళ్ళే ఉంటారు. ఆకాశంలో సగం, ఓటర్లు సగం, పెద్దవాళ్ళ గెలిపించడానికి కారణమైన సగం, ఈ రాష్ట్రానికి అధికారంలో తీసుకొచ్చింది కూడా మరి మా మహిళల భాగం ఎక్కువగా ఉంది. మరి నిజంగానే పెద్దవాళ్ళ నియోజకవర్గంలో సమానంగా ఓటర్లు ఉన్నాం. రిజర్వేషన్లు కూడా పెంచుతున్నారు. రాజకీయంగా కూడా మీరు ముందుకు రావచ్చు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మంచి మీటింగ్ పెట్టారు. నిజంగా మరి పీడీ గారికి వారి డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మీతో మాట్లాడాలని ఉంది. మీకు ఆకలి అయితే మేమేమో అక్కడ అన్ని తినుకుంటూ వచ్చినాం. మేమేమో ఐటమ్ పెట్టారు, మేమేమో తినుకుంటూ వచ్చాం. నేను కోరుకునేది ఒకటే, మీ సవితమ్మ, మీ పిల్లబండ, మీ ఎల్లవేళ మీ సవితమ్మ మీకు అందుబాటులో ఉంటుంది. మేము వాట్సాప్ గైడెన్స్ కూడా పెడుతున్నాం. మీరు నాకేమైనా తెలియజేయాలనుకుంటే వాట్సాప్ ద్వారా కూడా మీరు మాకు తెలియజేయచ్చు. ఒక యాప్ పెడుతున్నాం, ఆ యాప్ ద్వారా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మీరు కూడా ఏదైనా ఉంటే మాకు చేరవేయచ్చన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మన ముఖ్యమంత్రి గారు కోరుకున్న లక్ష్యాన్ని, ఆయన ఏదైతే మహిళలు అన్ని రంగాల్లో ఉండాలని కోరుకున్న లక్ష్యాన్ని మనమందరం నెరవేర్చాలని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జాయిన్. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి మనం పెంచిన బిడ్డే మగబిడ్డైనా, మన ఇంట్లో మన పిల్లల్ని పెంచేటప్పుడు ఆడబిడ్డని ఏ విధంగా, మగబిడ్డను ఏ విధంగా చూస్తామో ఆడబిడ్డను కూడా అదే విధంగా చూడాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, ఆడబిడ్డ బయటికి పోయేటప్పుడు 15 ఏళ్ళ బిడ్డ ఆడబిడ్డ పోయేటప్పుడు 6 ఏళ్ళ మగపిల్లని పంపిస్తారే, అక్కడికి తోడుగా కూడా అంటారు. అంటామా లేదా? కానీ మగబిడ్డ పోయేటప్పుడు మాత్రం మనం ఏం చెప్పాం. మగబిడ్డ పోయేటప్పుడు కూడా నీ చెల్లెలు గుర్తించుకో, నీ అక్కను గుర్తించుకో. సమాజంలో బయటికి పోయినప్పుడు నువ్వు నీ చెల్లెలు ఏ విధంగా భావిస్తావో, నీ అమ్మని ఏ విధంగా భావిస్తావో ఒకసారి గుర్తు తెచ్చుకొని వాళ్ళకు కూడా మనం జాగ్రత్తలు చెప్పాలి. కాబట్టి మీరు మనం పెంచే విధానమే మనం ముందు పునాదుల్లోనే ఆడ మగాని తేడా లేకుండా వాళ్ళకు కూడా సమానంగా పెంచాలి. మనం ఆడబిడ్డకి ఏ జాగ్రత్తలు చెప్తామో మగబిడ్డ కూడా అదే విధంగా జాగ్రత్తలు చెప్పాలి. లేక నువ్వు చేసిన తప్పు వల్ల మొత్తం కుటుంబం, ఆ సమాజం అంతా కష్టపడుతుంది అనే జాగ్రత్త ఎప్పటికప్పుడు మనం తల్లిగా మన బాధ్యతగా ఉందని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అందరూ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటాం. మేము కూతురు కొడుకు అనే తారతమ్యం చూపము. సమాన విద్య ఎదుగుదల కోసం కూతురు కొడుకు ఇద్దరికి సమాన అవకాశం కల్పిస్తాం. బాల్య మరియు బలవంతపు వివాహాలు, ద్రోహించులు మేము కలిసి వ్యతిరేకిస్తాము. మేము మా కొడుకులకు మహిళలు మరియు బాలికలను గౌరవించే విధానం నేర్పుతాము. మహిళలపై జరిగే ఏ రకమైన హింసనైనా మేము వ్యతిరేకిస్తాము. మరియు సమస్యల నుండి బయటపడిన వారికి న్యాయం చేయడానికి ఎటువంటి వారినైనా వదిలిపెట్టము. సమస్యల నుండి బయటపడిన ప్రతి ఒక్కరిని గౌరవంగా రక్షిస్తాం. మరియు ఆమె కథనాన్ని గోప్యంగా ఉంచుతాము. మేము ఎప్పటికీ చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము. మరియు ప్రతి ఇంటికి మరియు గ్రామానికి శాంతి మరియు సంఘీభావ సందేశాన్ని వ్యాప్తి చేస్తాము. కూతుళ్ళు కొడుకులకు సమాన హక్కులు కల్పిస్తాము. రాజ్యాంగం ద్వారా అందించబడిన మానవ హక్కులు మరియు
అందరికీ భోజనం ఏర్పాటు చేస్తాం. భోజనం చెప్పమ్మా. అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాం. శ్రీనిధి పథకం కింద 18,75,00,000. నెక్స్ట్ 135 కోట్ల రూపాయల మెగా చెక్కులు ఈరోజు పెనుగొండ నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు నెక్స్ట్ నిధులు మన ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ మెగా చెక్కును ఈరోజు చేసాం. ఇది కూడా ఈరోజు మెగా చెక్కు ఇవ్వడం జరిగింది. చల్లాపల్లి పెరుగు వేసుకోండి. అమ్మా బాగున్నావా? బాగున్నావా? తినాలి నువ్వు. ఓకేనా? నాకే అడిగింది.